1 సెకండ్ లీడర్స్ కాల్స్ వస్తున్నాయి, కట్ చేశాను. ఓకే అండి. హైయెస్ట్ ఇన్కమ్ 1,00,000+ తీసుకున్నారు. చెక్ అంతా కూడా మీరు చూసారు. 2 years లో ఎవరైనా చూడండి, ఈ రోజు 20 years మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్కి వెళ్తే 10,000 to 15,000 ఇన్కమ్ అనేది బయట వస్తుందండి. మీరు ఎంత ఎడ్యుకేషన్ చదివినా కూడా 15,000 కన్నా మించి మనకి డబ్బులు రావట్లేదు. బట్ ఒక 2 years లో ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ రోజు ₹1,00,000+ ఈ రోజు తీసుకున్న మరి ఒక గ్రేట్ లేడీని ఈ రోజు మనందరం కూడా ఇన్వైట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు అంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళకి వే ఉంటుందండి. 100% వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అందులో మన లేడీస్, ఇప్పుడు మనం ఉన్న ఫ్యామిలీ అనుకోండి, పిల్లలు, మనం అన్ని చూసుకుంటూ కూడా బయట జాబ్ 12 అవర్స్ చేయాలంటే కష్టం. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో చక్కగా మనము డైలీ ఒక 5 అవర్స్ సారీ లీడర్స్, సారీ, కాల్స్ వస్తున్నాయి. సో మరి అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ లేడీని ఈ రోజు మనందరం కూడా ఇన్వైట్ చేసుకుందామండి. మన డైమండ్ డైరెక్టర్ భవానీ మేడం, ఒక్కసారి అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పండి లీడర్స్. భవానీ మేడం, గ్రాండ్ వెల్కమ్ మేడం. మీకు అందరం కూడా గ్రాండ్ గా ఇన్వైట్ చేసుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ మేడం, గ్రాండ్ వెల్కమ్ మేడం, భవానీ మేడం. భవానీ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, భవానీ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, భవానీ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ మేడం, భవానీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు జూమ్ సెషన్ భవానీ మేడం. సో మచ్ మేడం, థ్యాంక్ యూ భవానీ సో మేడం, మచ్. గ్రాండ్ వెల్కమ్ మేడం మీకు. థ్యాంక్ యూ గుడ్ మ్యామ్, మార్నింగ్ థ్యాంక్ యూ. భవానీ మేడం, వెల్కమ్ టు జూమ్ సెక్షన్. వెల్కమ్ మేడం. లీడర్స్, భవానీ మేడం, గుడ్ మార్నింగ్ అండి. నాకు ఈ రోజు అండి గుడ్ మార్నింగ్ మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన బ్లెస్సింగ్ మరి మేడం కి మెసేజ్ రూపంలో ఇవ్వండి లీడర్స్. అందరికి మ్యూట్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. భవానీ మేడం, మీరు ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకోరా. ఓకే, భవానీ 2 ఉన్నాయి. భవానీ ఒకసారి. ఓకే మేడం, ఇందులో పి భవానీయా, ఎస్ ఓకే. ఎస్ మేడం, ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్పటి అవకాశం నాకు ఇచ్చిన మీకైతే 100% నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు వెల్కమ్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ నేనైతే సెషన్ అనేది స్టార్ట్ చేస్తాను. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్గా నన్ను ఇన్వైట్ చేసిన పివి లక్ష్మి మేడం గారికి హార్ట్ఫుల్గా నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఇంత గొప్పటి అవకాశం ఈరోజు వస్తుంది అని అస్సలు ఊహించలేదు. అలాంటి గొప్ప ప్లాట్ఫామ్లో ఈరోజు ఒక గొప్ప అవకాశం ఇంతమంది లేడీస్ ముందు నాకు మేడం అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. నా లైఫ్ జర్నీ మేడం ఆల్రెడీ మాట్లాడేశారు. నేను మళ్ళీ నా లైఫ్ జర్నీ గురించి నేను మాట్లాడతాను. చాలా మందికి ఇన్స్పైర్ అవుతుంది నా లైఫ్ జర్నీ. ఎందుకు అంటే నేను నా లైఫ్ జర్నీ గురించి ఎక్కువగా మాట్లాడతాను. చాలా మటుకి వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్ని ఎలా ఆలోచిస్తున్నాము అంటే, గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు చేస్తారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చేస్తారు. ఇది మన వల్ల ఎక్కడ అవుతుంది అనే ఆలోచనతో మనం ఆగిపోతున్నాము. కానీ నా లైఫ్ జర్నీ ఈరోజు చాలా మందిని కదిలిస్తుంది. 100% మీకు ఒక కొత్త మార్పు తీసుకొస్తుందని అయితే నేను అచీవ్ చేసుకుంటాను. మాది వచ్చేసి నా పేరు భవానీ అండి. ఫస్ట్గా మా సార్ పేరు సైదులు. బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఊరు వల్లభి, ఖమ్మంలో ఒక పల్లెటూరు, ఒక వాతావరణం, ఒక వల్లభి అనే ఒక పల్లెటూరులో మేము ఉంటాం అనమాట. బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ, వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా జీవితంలో ఎప్పుడు ఒక మార్పు వస్తుందని అయితే నేను ఎప్పుడు ఊహించలేదు. మేడం, స్క్రీన్ అయితే షేర్ అవుతుంది కదా? ఓకే, నేను షేర్ చేస్తాను. ఓకే మేడం, కనిపిస్తుంది కదా మేడం? లక్ష్మి మేడం
ఓకే లీడర్స్, ఎవరైనా host గా వ్యవహరించే కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది మేడం. ఓకే. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మై లైఫ్ జర్నీ గురించి నేను స్టార్ట్ చేస్తాను లీడర్స్. బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది. 15 ఇయర్స్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. మా లైఫ్లో అమ్మ నాన్న అందరూ కూడా ఫ్యామిలీ మొత్తం కూడా వ్యవసాయ రీత్యా ఉన్న వాళ్ళం. అలానే నన్ను కూడా ఒక వ్యవసాయం చేసే కుటుంబానికి కోడలుగా పంపించడం జరిగింది. చిన్న వయసులోనే మ్యారేజ్ జరిగింది. మేనమామకి ఇచ్చేసి పెళ్లి చేసేశారు. మేనమామ గురించి నాకు 8th క్లాస్లోనే పెళ్లి చేయడం జరిగింది. చాలా కోరికలు ఉన్నాయి. ఏదో ఆలోచన, చదువుకోవాలనే ఆలోచన, చాలా తపన ఉండేది. నా లైఫ్ జర్నీ అనేది ఇలా ఒక జీవితం అనేది ఇలా ఒక 15 ఇయర్స్ ఉంది లీడర్స్. అందరూ కూడా ఆన్ చేసుకొని చూడండి, వినడం కాదు. నేను ఫొటోస్ సెండ్ చేస్తాను. ఇది నిజంగా రియల్ ఫొటోస్ నావి. 15 సంవత్సరాలు వ్యవసాయ జీవితంలో ఉన్నానండి నేను. వ్యవసాయం చేస్తూ ఏ పనైనా సరే అది నాది అని నేను ముందుకు వెళ్తూ చేసుకుంటూ ముందుకు వెళ్ళేదాన్ని. వెస్టేజ్ బిఫోర్ మై లైఫ్ అన్నమాట. ఇది ఇలా స్టార్ట్ అయింది. ఇలా చేస్తూ 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 వెళ్తూ వెళ్తూ ఉన్న సమయంలో నేను మ్యారేజ్ అనేది 8th క్లాస్లో చేసుకున్న తర్వాత 10th క్లాస్ మా వారిని బతిలాడి నేను చదువుకున్నానండి. 10వ తరగతి చాలా నేను బతిలాడి నేను చదువుకుంటాను, నాకు చదువుకోవాలని కోరిక ఉంది, నన్ను చదివించు మామయ్య అని నేను చదువుకోవడం జరిగింది. ఆ చదువుకున్న క్రమంలో ఒక ఫ్రెండ్ అండి, ఒక ఫ్రెండ్ ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది. అప్పుడు దాకా కూడా ఇల్లు, ఆ వంటిల్లు, వ్యవసాయం, ఇంట్లో పిల్లలు, అత్తమామలు, ఆడపడుచులు, ఇదే జీవితం. వేరేది అస్సలు ఒక డ్రీము, ఎలాంటి లైఫ్‌లో ఇలాంటివి ఉంటాయన్న ఆలోచన కూడా లేదు. ఇదే మన జీవితం, ఇదే మనం చెయ్యాలి. ఎందుకంటే ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటాం తప్ప ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు. మనకెక్కడ అవకాశాలు దొరుకుతాయి, ఇది మన వల్ల అవ్వదు అనే ఆలోచనతో చదువుకోవాలని తపన ఉన్నా కానీ అవకాశాలు లేవు అనే ఆలోచనతో 10వ తరగతి పూర్తి చేశాను. 2 పిల్లలయిపోయారు. 2 పిల్లలయిపోయాక మళ్ళీ చదువుకోవాలని తపన మొదలైంది. మా సార్‌ని మళ్ళీ బతిలాడాను 10 ఇయర్స్ తర్వాత. నాకొక అవకాశం ఇవ్వు, మళ్ళీ నేను చదువుకుంటాను అని మళ్ళీ నేను స్టార్ట్ చేయడం జరిగింది. డిగ్రీ చదివాను. డిగ్రీ కంప్లీట్ చేయాలని మళ్ళీ ఓపెన్ డిగ్రీ చేయడం జరిగింది. అలా నేను డిగ్రీ స్టార్టింగ్‌లో నాకు వెస్టేజ్ అనే ఒక ప్లాట్‌ఫామ్‌ని ఒక ఫ్రెండ్ పరిచయం చేసింది. తను ఒక కాల్ చేసి, ఇలా ఒక కంపెనీ ఉంటుంది, ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయి, నేను యూజ్ చేసుకుంటున్నాను, ప్రొడక్ట్స్ అయితే బావున్నాయి, మీరు అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి మీ పొలాలకు ఉపయోగపడతాయి అని చెప్పి ఫస్ట్ అగ్రికల్చర్‌కి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. అలానే హెల్త్‌కి గూడా ఉంటాయి, హోమ్ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. అలా పొలానికి సంబంధించినవి, హెల్త్‌కి సంబంధించినవి కొన్ని తీసుకొని రావడం జరిగింది. తను చెప్పిన మాట ప్రకారం ఎమ్మటే నేను వెళ్ళి ఒక సీఎన్‌సీ చేసుకొని, ఆ సీఎన్‌సీ అంటే కూడా ఏంటో తెలీదు. తను చెప్పింది ఇలా కొనుక్కోవాలి అని. అలా నేను వెళ్ళిపోయి కొనుక్కోవడం జరిగింది. అలా కొనుక్కొని వస్తూ నిజంగా చెప్పాలి అంటే నేను ఒక జూమ్‌కి అటెండ్ అయ్యానండి. జూమ్ మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఒక జూమ్‌కి మనం అటెండ్ అవ్వగలిగితే అస్సలు చాలా నాలెడ్జ్ తీసుకుంటామని నాకు ఆ రోజు అర్థమైంది. ఆహ్, నేను వినడం జరిగింది. ఆ జూమ్‌లో నాకు అర్థమైంది విజయవాడలో జరిగే మీటింగ్, బూట్ క్యాంప్ అండి. ఒక బూట్ క్యాంప్ గురించి చాలా స్పష్టంగా ఒకసారి చెప్పడం జరిగింది. ఆ మాట విని రూ. 1500 టికెట్ అండి. జాయిన్ అయిన ఒక మూడో రోజే నేను టికెట్ బుక్ చేసుకున్నాను. జాయిన్ అయిన మూడో రోజు డీఎల్‌సీపీకెళ్ళి ప్రొడక్ట్ కొనుక్కొని, మళ్ళీ వస్తూ నా ఫ్రెండ్ ఇంటికెళ్ళి, ఇలా టికెట్ ఉందంట, మీటింగ్ ఉందంట, విజయవాడలో జరుగుతుందంట, నేనొస్తాను, నా టికెట్ బుక్ చెయ్యి, టికెట్స్ అయిపోతున్నాయంట అని నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి టికెట్ ఇచ్చి రావడం జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే చాలా షాక్ అయిపోయాడు. అసలు ఇది నిజంగా నిజమేనా? నా టికెటే నేను బుక్ చేసుకోలేదు, నువ్వు టికెట్ ఇచ్చావేంట్రా తల్లి అని షాకింగ్‌గా అసలు నన్ను ఆశ్చర్యపోయే రీతిగా చూసాడు. 100% నువ్వు సక్సెస్ అవుతావు తల్లి, నిలబడు, ఫస్ట్‌లో వెస్ట్‌లో డబ్బులు రావు, కానీ నువ్వు నిలబడు, ఇక్కడ డబ్బుంది అనేది తను క్లియర్‌గా ఒక్క మాట చెప్పడం జరిగింది లీడర్స్. ఆ మాట ప్రకారం ఒక విజయవాడ బూట్ క్యాంప్‌కి వెళ్ళడం జరిగింది నేను.
ఆ బూట్ క్యాంప్‌లో నిజంగా ఒక అద్భుతాన్నయితే నేను చూసొచ్చాను. చాలా హ్యాపీనెస్ అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ నేను 3 డేస్ ఇల్లు వదిలి అక్కడికి వెళ్లి కూర్చున్నాను. అక్కడ మేడం గారు గూడా పివి లక్ష్మి మేడం గారిని గూడా నేను చూడడం జరిగింది. చూస్తూ నాగరాజ్ సార్ నాతో ఏమనేదంటే, "మేడం గారు 1,00,000 ఎర్నరు, క్రౌన్ డైరెక్టరు. మేడం గారితో ఒక ఫోటో దిగిపో" అనంటే, ఆ ఫోటో నా దగ్గర గూడా ఉందనమాట ప్రెజెంటు. అసలు చాలా చాలా హ్యాపీనెస్‌తో వెళ్లి మేడం గారి దగ్గర ఫోటో దిగడం జరిగిందనమాట. అలాంటి మేడం ఈరోజు నన్ను జూమ్‌లో ఇన్వైట్ చేయటం నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అక్కడ బూట్ క్యాంప్ విన్నానండి. ఆ బూట్ క్యాంప్‌లో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు నన్నైతే తీసుకువెళ్ళడం జరిగింది. నేనే ఓన్‌గా వెళ్ళాను కానీ, నెక్స్ట్ డే తను కానిస్టేబుల్ అయ్యేసరికి నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు. కానీ నేను ఒక్కదాన్నే సింగిల్‌గా ఉండాలి. అలాంటి ఉండే ప్రదేశంలో ఏం చేశాడు అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు, నాగరాజ్ సార్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ అయ్యేసరికి వెళ్తూ, వెళ్తూ ఏం చెప్పాడు అంటే, "నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చాను కదా! ఆ అమ్మాయిని రమ్మంటే వచ్చింది. మరి నన్ను నమ్మి వచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను. మరి నువ్వు జాగ్రత్తగా చూసుకో. తను ఒక్కటే వచ్చింది" అని ఒక నిజం చెప్పాలంటే నేను ఎప్పటికి కూడా ఒక భగవంతుడనిగా భావిస్తాను. అలాంటి భగవంతుడి చేతిలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. వెస్టేజ్ ఆఫ్టర్ మై లైఫ్‌లో ఎంటర్ అయిన పర్సన్ అండి ఈ పర్సను. మై గాడ్ అని చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే, ఎప్పుడూ కూడా భగవంతుడు ఒక అవకాశం మట్టుకే ఇవ్వగలుగుతాడు. ఆ అవకాశం ఒక మనిషి రూపంలో వస్తుంది. ఆ మనిషి రూపంలో వచ్చిన ఒక గొప్ప ప్లాట్‌ఫార్ము, ఒక వెస్టేజ్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌ని నేను తీసుకోవడం జరిగింది. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో నాకు ఒక మార్గాన్ని చూపించిన వ్యక్తిగా నేను ఎప్పుడూ కూడా భావిస్తాను. ఎందుకంటే అవకాశం రావడానికి వచ్చింది. కానీ, ఆ అవకాశాన్ని లీడ్ చేసే పర్సన్ పైన 100% మనకి మంచిగా ఉండాలి అంటే, ఆ పర్సన్‌ని నాకు భగవంతుడు చూపించారు. అలాంటి పర్సన్‌ని నాకు అక్కడ కళ్ళకి కనిపించేలాగా చేశాడు. ఆ పర్సన్‌ని నేను అన్నయ్య అని పిలుచుకుంటూ, ఇప్పటిదాకా కూడా తను చెప్పిన ప్రతీదీ కూడా నేను నేర్చుకుంటూ, తెలుసుకుంటూ వెళ్ళడం జరిగింది లీడర్స్. నాగరాజ్ సార్ అనమాట చాంపియన్ అకాడమీ సృష్టికర్త. ఆ సృష్టికర్తకి నేను సెకండ్ లైన్‌గా ఇప్పుడు ఉండడం జరిగింది. థాంక్ యూ సో మచ్ చెప్పుకుంటాను. థాంక్ యూ సో మచ్ గాడ్. అలానే అక్కడ ఆఫ్టర్ బూట్ క్యాంప్‌లో ఇలా ఫోటో దిగడం జరిగింది. ఈ ఇద్దరు అన్నదమ్ములు నిజంగా చెప్పాలి అంటే చాంపియన్ అకాడమీలో ఒక రామ లక్ష్మణులని చెప్పుకోవచ్చు. అలాంటి రామ లక్ష్మణుల ఆధ్వర్యంలో ప్రతీదీ తెలుసుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అలా అలా మీటింగ్‌కి వెళ్ళొచ్చానండి. బూట్ క్యాంప్‌కి వెళ్ళి వస్తూ నాకు ఇంకా ఎక్కడ కనెక్ట్ అయిందంటే బూట్ క్యాంప్ అయిపోయింది విజయవాడలో. ఆల్రెడీ 6:30, 7కి అలా బూట్ క్యాంప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని నాగరాజ్ సార్‌ని అడగడం జరిగింది. అయితే "వెళ్దువమ్మా ఆగు వెళ్దువు" అని అనడం జరిగింది. సింగిల్‌గా వెళ్ళాలి. కనీసం ఒక 150 కిలోమీటర్స్ దాకా ఉంటది మాకు. "నువ్వు సింగిల్‌గా వెళ్ళాలి అంటే ఎక్కడ అలా అవ్వదులే అమ్మా. సరే చూద్దాం ఉండు కాసేపుండు" అని అనడం జరిగింది. అలా 9, 10 వరకి కూడా విజయవాడలోనే ఉన్నాము. నాగరాజ్ సారు నన్ను మా ఇంటి దగ్గర ఆ టైంలో నన్ను దింపడానికి రావడం జరిగింది. ఇక్కడ పిక్ చూస్తున్నారు కదా! ఆ పిక్ అనేది సార్ నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్లారు. ఆ రోజు అనిపిచ్చింది. ఒక ఆడపిల్లని ఒంటరితనంతో వదిలిపెట్టకుండా ఇంటి దగ్గరికి వచ్చి దింపాడు అంటే, ఈ సిస్టమ్‌లో నేను నిలబడాలి. 100% ఇక్కడ ఒక మంచి ఆప్యాయత అనేది దొరుకుతుంది. ఒక అనుబంధాలు దొరుకుతాయి అనేది అనిపిచ్చిందనమాట. అసలు మన సొంత ఫ్యామిలీలో అయినా లీడర్స్ ఒక్కసారి ఆలోచించండి. 12 గంటల సమయంలో మనల్ని ఎవరైనా ఇంటి దగ్గర దింపడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా? ఎవ్వరు కూడా రారు. లేకపోతే మార్నింగ్ వెళ్ళిపోదులే అంటారు. కానీ నన్ను ఓన్లీ అసలు నేను ఒక 5% కనీసం ఒక 8% కూడా కాలేదు. ఓన్లీ ఒక సీఎన్‌సీ చేసుకొని నేను ఆ మీటింగ్‌కి అటెండ్ అయ్యాను. అలాంటి పర్సన్‌ని నన్ను ఇంటి దగ్గర దింపిపోయాడు. నేనెవరో కూడా తెలియదు. తన ఫ్యామిలీతో వచ్చి నన్ను దింపి వెళ్లారు. అక్కడ నా పక్కన ఉన్న సార్ మా సార్ అన్నమాట. చూడండి పూర్తిగా అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ మాది. మా ఇంటి ముందు దింపి వెళ్ళాక, నేను లీడర్స్‌గా నాకు ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్స్ అంతా కూడా నేను తీసుకొచ్చుకున్న ప్రొడక్ట్సే. ఇక్కడ నేను హెల్త్‌కి సంబంధించి మా సార్‌కి ఆస్తమా ప్రాబ్లమ్ ఉంది లీడర్స్. ఆస్తమా ప్రాబ్లమ్‌కి మీరు చూడండి ఫస్ట్ పిక్ ఇది. ఇక్కడ రెస్పోకేరు, నోని, ఇటు కుకింగ్ ఆయిల్ ఉంది. ఈ 3 ప్రొడక్ట్స్ మా సార్‌కి వాడడం జరిగింది.
అలానే నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది అనమాట. దానికి సంబంధించి కూడా నేను నూనె ఉపయోగపడుతుంది. అలానే స్పిరులినా యాడ్ చేసుకొని కుకింగ్ ఆయిల్‌ని కంటిన్యూ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా పొలానికి సంబంధించినవి తీసుకోవడం జరిగింది. ఫస్ట్‌గానే నేను ఆల్రెడీ 100 సీఎన్‌సీ చేశాను. కానీ మళ్ళీ బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత 300 సీఎన్‌సీ మళ్ళీ చేసి తెచ్చుకున్న ప్రొడక్ట్స్ లీడర్స్. జస్ట్ ఎమ్మటే నేను 8% అవ్వడం జరిగింది. కానీ అప్పుడు 8% అనేది అసలు 1% కూడా నాకు తెలియదు. అలా నేను 400 సీఎన్‌సీ అండి. స్టార్టింగ్‌లో 400 సీఎన్‌సీ నేను కంటిన్యూగా చేసేది. 400 సీఎన్‌సీ ప్రొడక్ట్స్ అవి. నా ఇంట్లో కావాల్సినవి. అలానే ఎవరికన్నా ప్రమోట్ చేద్దాం అనే ఉద్దేశ్యంతో ధైర్యం చేసి తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 100 సీఎన్‌సీ చేయాలి అంటేనే బతిలాడుకుంటున్నాము. కానీ 400 సీఎన్‌సీ కూడా నా పైన ఎవ్వరు కూడా నాకు చెప్పలేదు. చెప్పకపోయినా నేను ధైర్యం చేసి నేను చేయగలుగుతాను, గెలవగలుగుతాననే నమ్మకం నాకు పెట్టుకొని నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. అలా నేను స్టార్ట్ అవ్వడం జరిగినప్పుడు మా సార్‌కి ఆస్తమా ప్రాబ్లమ్ అండి. చాలా సీరియస్‌గా ఉండేది. 20 ఇయర్స్ అబోవ్ నుంచే తనకి ఆస్తమా ప్రాబ్లమ్ ఉంది. మా మ్యారేజ్ గాకముందు నుంచే. తను ఎప్పుడూ కూడా ఒక చల్లటి ప్రదేశంలోకి వెళ్ళాలి అన్నా, ఒకవేళ మార్నింగ్ లేచిన వెంటనే బయటికి రావాలి అన్నా, కొంచెం కూలింగ్ ఉన్నా, ఏదన్నా ఐస్ క్రీమ్స్ అయినా, లేదు ఏదైనా ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగాలి అన్నా, చాలా ఇబ్బంది పడేవాడు. అలానే తనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా సీరియస్‌గా ఉండేదనమాట. అంటే మేము పొలానికి వెళ్ళేది కదా! మార్నింగ్ అనేది అన్నం తినేస్తే మధ్యాహ్నం అసలు అన్నం తినకుండా ఉండేవాడనమాట. తీసుకుపోయిన అన్నం కూడా మళ్ళీ ఎనిక్కి ఇంటికి తీసుకొచ్చేదనమాట. అలా తను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండేవాడనమాట. అలా ఆ ప్రాబ్లమ్ చేస్తూ ఉన్న సమయంలో నాగరాజ్ సార్ యొక్క అడ్వైస్ తీసుకొని నేను మా సార్‌కి కావాల్సిన ప్రొడక్ట్స్ నేను తీసుకున్నాను. అప్పుడు ఏంటి అని కూడా నాకు తెలియవు. నూనె తీసుకో అమ్మా అనడం జరిగింది. అలానే రెస్పోకేర్ తీసుకో అనడం జరిగింది. ఆ 2 కూడా తీసుకొనొచ్చానండి. నిజంగా ఒక మిరాకిల్ రిజల్ట్. మా సారు పీల్చే మందులు వాడటం జరుగుతుంది. ఇన్‌హీలర్ అంటారు వాటిని. అవి తను ఎప్పుడు కూడా తన పక్కనే ఉంటాయి. ఎప్పుడు చూసినా కానీ తను జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కొంచెం మబ్బు పట్టింది అంటే చేనుకి వెళ్ళినా కానీ, మేము పొలానికి వెళ్ళినా కానీ అవి జేబులో పెట్టుకొని పొలానికి తీసుకొచ్చుకునేవాడు. కొంచెం ఇబ్బంది పడి బరువు గట్టా ఎక్కువగా పట్టినా కానీ తనకు ఆ ప్రాబ్లమ్ ఇంకా సీరియస్‌గా అయ్యేదనమాట. ఇంట్లో కొంచెం దుమ్ము దులిపినా కానీ ఇంట్లో ఉండకపోయేవాడు. మేము కొంచెం ఇంట్లో క్లీన్ చేస్తున్నాము అంటే తను బయటికి వెళ్ళిపోతాడనమాట. ఒకవేళ మేము మిర్చి, పత్తి ఇలా మేము వ్యవసాయం చేస్తాం కదా! తను ఆ కల్లాలలో ఏదన్నా బాగు చేయాలి అన్నా కానీ, ఇది నా వల్ల అవ్వదు. నువ్వే చేసుకో అవసరమైతే కూలి మనిషిని పెడతా అని ఆ స్థితిలో ఉండేవాడు. అలాంటిది ఇక్కడ రెస్పోకేర్, నోని అని ఆహ్, రైస్ బ్రాన్ ఆయిల్ ఈ 3 తను వాడిన తర్వాత వితిన్ ఒక 35 డేస్ అండి. 35 డేస్‌లో తనకి ఆ ప్రాబ్లమ్ చాలా మటికి రికవర్ అయింది. నెక్స్ట్ తను చిన్నగా ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా కూడా ఆఫ్ చేసాడండి. అసలిప్పుడు ఆ ప్రాబ్లమ్ లేనే లేదు. అప్పుడు తన ప్రాబ్లమ్‌కి వాడిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా కొంచెం అనిపించినప్పుడు ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక డబ్బా యూజ్ చేసాం కానీ, ఇప్పుడసల అది మనం యూజ్ చేయకపోయినా గానీ తనకు ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. మన వెస్టేజ్ ప్రొడక్ట్‌లో దమ్ముందండి. అది మేము యూజ్ చేసాం కాబట్టే 100% మేము ప్రమోట్ చేయగలుగుతున్నాము. అది నాకెలా అర్థమైందంటే, నాకు ఇండివిడ్యువల్‌గా అండి మైగ్రేన్ హెడేక్‌తో నేను ఇబ్బంది పడ్డాను. చాలా మటికి సఫర్ అయ్యాను. కొంచెం పొలానికి వెళ్లి మనం ఏదన్నా కలుపు తీయాలి అన్నా కానీ తల మొత్తం బరువుగా పట్టేసేదనమాట. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్న సమయంలో నేను ఇక్కడ స్పిరులినా, నూనె అండి ఈ 2 వాడడం జరిగింది. ఫ్లాక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకప్పుడు తెలియక నేను ఒక స్పిరులినా నూనె కంటిన్యూగా వాడాను. చాలా మిరాకిల్ రిజల్ట్ అండి. నిజం చెప్పాలి అంటే మైగ్రేన్ హెడేక్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతది. మనం కాసేపు కూడా మాట్లాడలేము. కనీసం ఒక ఫ్యాన్ సౌండ్ అయినా, ఇంట్లో ఏదైనా స్టూల్ సౌండ్ అయినా కానీ మనం భరించలేని విపరీతమైన పెయిన్ అనేది వస్తూ ఉంటదనమాట. మరి ఈరోజు నంబర్ ఆఫ్ మీటింగ్స్ మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్ చేస్తున్నాము. వన్ టు వన్స్ చేస్తున్నాము. మరి హెడేక్ ఉంటే చేయలేస్తామా లీడర్స్? అస్సలు అవ్వదు. కానీ అలాంటి ప్రాబ్లమ్ నేను క్లియర్ చేసుకున్నాను. ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకున్న తర్వాత నాకింకా కాన్ఫిడెంట్ వచ్చింది లీడర్స్. చాలామంది ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తుంటే మా చుట్టుపక్కల వాళ్ళు ఏదో చేస్తున్నారులే, ఏదో వాడుతున్నారు. అవి వాళ్ళ మటికే ఉపయోగపడతాయి అనుకుంటా, వాళ్ళే వాడుకోవాలనుకుంటా అనే రీతిలో చాలా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే పల్లెటూరు కదా! పల్లెటూరు అయ్యేసరికే ఏదో ఈ అమ్మాయి ఏదో చేస్తుంది.
ఏదో ఒక నాశనం చేస్తుందనే రీతిలో చూసారనమాట. ఏదో అమాయకుడిని చేసి ఇంట్లో అన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నారు. తర్వాత అప్పుల పాలవుతారు, ఆగమైపోతారు అనే ఆ భావనకు వెళ్ళిపోయారు ఊర్లో. అలాంటి పరిస్థితులలో లీడర్స్ అలా నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ మళ్ళీ నాకు వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో స్టార్ట్ అయ్యి కూడా సీఎన్‌సీ చేసుకుంటూ వస్తూ కూడా ఇంకా నాకు కొంచెం ఎక్కడో నెగెటివ్ ఉందండి. అంటే ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేసేదంటే ఇది మన వల్ల ఎక్కడ అవుతదనే ఆలోచనతో మళ్ళీ నేను ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ చూపిస్తుంది మై ఆర్ట్ అని పెట్టాను. ఇక్కడ అంటే ఏంటంటే మా ఇంటి ముందు ముగ్గండి ఇది. నేను ముగ్గు ఆర్ట్‌గా ఏసాననమాట. అంటే ఎక్కువగా పోర్ట్రెయిట్స్ ఏస్తాను. అలానే ఏ బొమ్మలైనా ఏయగలుగుతాననమాట. ఆర్ట్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోయాననమాట. అలా నేను వెళ్ళిపోయేసరికి ఈ బిజినెస్‌లో సీఎన్‌సీలు 4 సీఎన్‌సీలయితే కంటిన్యూ చేస్తున్నాను. కానీ పైన బిజినెస్ గురించి చెప్పే వాళ్ళు నాగరాజ్ సార్ ఉన్నారు. కానీ నాగరాజ్ సారు వీక్లీ వన్స్ కాల్ చేసి "బాగున్నావా అమ్మా" అనేది. నన్ను జాయిన్ చేపిచ్చిన మా ఫ్రెండు నాకిక టచ్‌లో లేదు. ఫోను చేసేది నార్మల్‌గా ఓకే. అంతే మాట్లాడేది కానీ బిజినెస్‌ని ఇలా చెయ్యాలి, ఇలా హోమ్ మీటింగ్స్ ఉంటాయి, ఇలా 1-to-1 ఉంటది, ఇలా ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలని చెప్పే పర్సన్స్ ఎవరు కూడా లేకపోయారు. అలా నేను మళ్ళీ ఆర్ట్ వైపు వెళ్ళిపోయాననమాట. అలా కానీ బిజినెస్ అనేది అర్థం కాక అలా మళ్ళీ వెస్టేజ్‌లో కూడా నేనేం చేశానంటే చదువుకుంటూ మళ్ళీ దీన్ని పిచ్చిదానాలుగా మళ్ళీ ఇటువైపు సీఎన్‌సీలు చేసుకుంటూ, అటువైపు అది చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ అలా, అలా, అలా 7 మంత్స్ గడిచిపోయాయి లీడర్స్. 7 మంత్స్ కూడా అలానే గడిచిపోయాయి. కానీ ప్రొడక్ట్ అయితే వాడుకునేది. కంటిన్యూ‌గా ప్రొడక్ట్ వాడేది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా సీఎన్‌సీలు కూడా చేసుకునేది. ఎందుకు చేసుకునేది అంటే లీడర్స్ సీఎన్‌సీ అనేది ఎందుకు చేసుకునేది అంటే నేను 4 సీఎన్‌సీలు చేస్తే రూ. 10,000 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తాయనేది నాకు తెలుసు. ఒక సీఎన్‌సీ చేస్తే మనకు రూ. 2,515 వోచర్ వస్తుందనేది నాకు కాన్ఫిడెంట్‌గా అర్థమైందనమాట. మా ఫ్రెండ్ చెప్పిన ప్లాన్‌లో. ఆ ఫ్రీ ప్రొడక్ట్ కోసం నేను స్టార్ట్ అయ్యాననమాట. అలా నేను 4 సీఎన్‌సీలు చేస్తే నాకు అలా మనకి ఆ రూ. 10,000 ప్రొడక్ట్ వస్తది కదా! అని కంటిన్యూ‌గా కూడా 4 సీఎన్‌సీలు చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాను. అలా ఒక 7 నెలలు అయిపోయింది లీడర్స్. ఎనిమిదో నెల ఆల్రెడీ నేను గురుకుల ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. నాగరాజ్ సార్ అప్పుడప్పుడు కాల్ చేసి "ఎలా ఉందమ్మా నీ ఆర్ట్ బావుందా? ఏం చేస్తున్నావు? ఏంటి ఓకేనా? అంతా ఓకేనారా తల్లి" అని ఒక చెల్లిలాగా ఒక ఆప్యాయంగా మాట్లాడేది కానీ బిజినెస్ చెప్పపోయేది. "ఇలా చేసుకోరా తల్లి, ఇలా చేసుకుంటే బావుంటదని" చెప్పకపోయేది. కానీ ఆర్ట్ ఎడ్యుకేషన్‌లో నిజంగా చెప్పాలి అంటే నా జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చింది. ఇక్కడ నేను నిలబడ్డాను అంటే ఫస్ట్ కారణం అదేనండి. ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక చదువు వైపు వెళ్లి చదువుకోవాలని తపనతో భర్తనొప్పించి, అత్తమామల్ని ఎదిరించి, ఇంట్లో నేను మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాంటి లైఫ్‌లో నాకు ఎదురు దెబ్బ ఎక్కడొచ్చింది అంటే, నేను ప్రిపేర్ అయిన ఎగ్జాము ఇంగ్లీష్‌లో వచ్చిందండి. నాకు ఇంగ్లీష్ అసలు రాదు. అలాంటిది ఇంగ్లీష్‌లో వచ్చింది. మళ్ళీ కంప్యూటర్ ఎగ్జాము. ఆ మౌస్ పట్టుకోవడం కూడా తెలియదు. అలాంటి ఎగ్జామ్ అనేది నేను రాస్తే నాకనిపిచ్చింది, ఇక్కడ నేను ఇంత టైం పెట్టాను. 7 మంత్స్ ఇక్కడ నేను టైం పెట్టి, ఇదంతా చేసి, ఇవన్నీ చేస్తే, ఈ పేపర్ ఇలా వచ్చింది. ఇన్ని రోజులు నేను పెట్టుకున్న హోప్స్ అన్నీ కూడా ఆహ్, అంతా కూడా మంట కలిచాయి అనే ఆలోచనతో వెళ్ళిపోయి, ఆగస్టు 2 తారీఖండి. ఆగస్టు 2, 2023 తారీఖుననమాట. ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను. నేను 2 ఇయర్స్ అన్నాను కానీ 2 ఇయర్స్ కాదండి. 16 మంత్స్‌లోనే నేను 1,00,000 కొట్టడం జరిగింది. 16 నెలల్లోనే. అప్పుడు దాకా కూడా నేను ఓన్లీ సీఎన్‌సీ చేశాను. కానీ బిజినెస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆగస్టు 2 తారీఖు నేను ఒక కాన్ఫిడెన్స్ నిర్ణయం తీసుకున్నానో, ఇది నేను చెయ్యాలి. ఇక్కడ నేను సక్సెస్ అవ్వాలి అంటే నేను ఎవరి చేయి పట్టుకోవాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని పైన ఉన్న టాప్ అప్ లైన్స్‌కి నా ఫ్రెండ్ ఆల్రెడీ టచ్‌లో లేదు. నా టాప్ అప్ లైన్ నన్ను ఎప్పుడు కూడా ఫోను చేస్తూ నడిపించిన వ్యక్తి నాగరాజ్ సారే. తనకి నేను కాల్ చేసి, "అన్నయ్య ఇది పరిస్థితి. నేనిలా ఈరోజు ఎగ్జామ్ రాసొచ్చాను. కానీ అది అవ్వలేదు. ఇక అది అవ్వదు కూడా. నేను అటువైపు వెళ్ళను. నేనిక్కడ ఏం చేయాలి? ఎలా వెళ్ళాలి?" అని ఒక్కటే మాట అడిగానండి. ఆహ్, "ఓకేరా తల్లి ఆల్రెడీ చాలా హ్యాపీ. స్టార్ట్ చేద్దాం. బావుంటది చేద్దువుగానని" ఒకటే మాట ఆల్రెడీ నేను సీఎన్‌సీలు చేస్తూ వస్తున్నాను కాబట్టి అప్పటికి 7 మంత్స్ అయింది.
నెలకి 4 సిఎన్సీలు చేస్తున్నాను కాబట్టి నెలకి 4 చొప్పున ఎన్నాళ్ళు 2800 పీవీ ఆల్రెడీ నాకు క్యుములేటివ్ పీవీ ఉందన్నమాట. ఆ క్యుములేటివ్ పీవీ తర్వాత మనకి ఒక బ్రాంజ్ కావాలి అంటే క్యుములేటివ్ 5500 పీవీ కావాలి కాబట్టి ఇంకా 2600 పీవీ 2700 పీవీ మనకు వస్తే సరిపోతుంది. 2700 పీవీ రావాలన్నమాట. అయితే సార్ ఏం చేశారు అంటే ఒక హోమ్ మీటింగ్ అండి. మా ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ కోసం రావడం జరిగింది. అలానే ఇంట్లో నార్మల్‌గా మాట్లాడేసి ఫీల్డ్‌కి వెళ్ళిపోదాం తల్లి, మీరు అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి మీకు తెలిసిన రైతుల దగ్గరికి తీసుకువెళ్ళండి. మీరు తీసుకువెళ్తే 100% నేను ప్రమోట్ చేస్తాను. అది ఈ రోజు నువ్వు నేర్చుకుందువు గానని, ఆ రోజు మొత్తం కూడా సార్‌తో నేను జర్నీ చేయడం జరిగింది. ఆ రోజు మొత్తం కూడా సారు చెప్తూ ఉంటంటే నేను వింటూ ఉన్నాను. నేను అక్కడ ఏమి చేయలేదు. ఒక డెమోలు అక్కడ నేను సపోర్ట్ చేశాను. అంతే తప్ప ఒక మాట కూడా నేను మాట్లాడలేదు. సార్ చెప్పే విషయాలనైతే నేను వింటూ ఉన్నాను. కానీ నెక్స్ట్ డే ఇది బంగ్లా ఫీల్డ్ అండి. ఫస్ట్ డే ఫీల్డ్ వర్క్ ఇక్కడ మా పొలంలో చేశాము. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది కదా పైన ఆక్వాజెల్ ప్యాకెట్స్. అక్కడ ఏం చేశారు అంటే ఇక్కడ నాగరాజ్ సార్ ఒక ఫీల్డ్ వర్క్‌లో ఫస్ట్ రైతు దగ్గర ఏం చేశారు అంటే ఫస్ట్ సార్ చెప్పారు. సార్ చెప్పిన తర్వాత నెక్స్ట్ వన్స్ ఎమ్మటే నా ఎనకోండి "నువ్వు చెప్పు తల్లి, నువ్వు చెప్తావు, చెప్పలేస్తావు, నువ్వు మాట్లాడు" అని నెక్స్ట్ డేనే లీడర్స్ నిజంగా ఇది నిజంగా నిజం. అసలు నెక్స్ట్ డేనే "నువ్వే మాట్లాడాలి" అని అనడం జరిగింది. అసలు నాకు ఒక్కసారి భయం అనిపించింది ఫస్ట్. కానీ ఎనకుండి నేను ధైర్యంగా "నేనున్నాను తల్లి. నీకు నేను నీకేడ తప్పు పోతే నేను మాట్లాడతాను. ఫస్ట్ నువ్వు మాట్లాడు" అనడం జరిగింది. ఆ ధైర్యం పెట్టుకొని ఆల్రెడీ వ్యవసాయం గురించి కాస్తో కూస్తో అనుభవం ఉంది. అందువల్ల నేను మాట్లాడాను. మాట్లాడటమే కాదు ఆ రోజు పొలంలో మందు కలిపి పూర్తిగా చల్లేసాను ఆ పొలం మొత్తం కూడా. అసలు నాకు నేను మాట్లాడగలుగుతాననే కాన్ఫిడెంట్ ఎక్కడ వచ్చిందంటే లీడర్స్, ఆ రోజు అనిపించిందనమాట. ఆ రోజు నాకు కాన్ఫిడెంట్ అనిపించింది. ఆ కాన్ఫిడెంట్ చూసి నాగరాజ్ సార్ కూడా నన్ను ఫాలో అప్ చేయడం జరిగింది. అలా నేను ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది లీడర్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు అన్నీ కూడా ఫీల్డ్ వర్క్స్ అన్నమాట. 2 ఫీల్డ్ వర్క్స్ చేసి నేను 2700 పీవీతో ఒక ఫాస్ట్ మన ఫీల్డ్ వర్క్ చేస్తూ ఇలా నంబర్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ చేయడం జరిగింది. ఇలా అన్నీ కూడా హోమ్ మీటింగ్స్ అన్నమాట. హోమ్ మీటింగ్స్ ఇండివిడ్యువల్‌గా వెళ్ళిపోయాను. సార్ ఒకటే చెప్పారు, "నువ్వు ఇండివిడ్యువల్ అయిపోవాలి తల్లి. నువ్వే మాట్లాడాలి. నువ్వే చేయాలి. ప్రతిసారి నేను ఉండను కదా నీ పక్కన. నువ్వు మాట్లాడు. చిన్నగా నీకు అదే అవుతది, అలవాటవుతది" అంటే ఒక కవర్ పట్టుకొని బయటికి వెళ్ళిపోయాను. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళిపోయాను. రైతు దగ్గరికి వెళ్ళిపోయాను. హోమ్ మీటింగ్స్ చేయటం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేస్తే లీడర్స్ అప్పుడు దాకా 7 నెలలు రాని సక్సెస్ ఒక్క నెల పని చేస్తే వచ్చింది లీడర్స్. ఒక్క నెల పని చేస్తే 2700 పాయింట్స్‌తో నేను ఫాస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. ఆ అచీవ్‌మెంట్ అనేది నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను. ఆ అచీవ్‌మెంట్ తీసుకున్న తర్వాత నాకింకా బలమైన నమ్మకం వచ్చింది. అప్పుడు దాకా నా అకౌంట్‌లో వచ్చిన అమౌంటు మహా అయితే 200, 400, 500, ₹1000 కూడా రాలేదు లీడర్స్. ₹1000 కూడా నేను టచ్ చేయలేదు. ఆ 7 నెలలు కూడా నేను ఎందుకు అంటే నేను సీఎన్సీలు 4 సీఎన్సీలు చేశాను కానీ నా పేరు మీద చేయలేదు. అంటే మేడం 4 సీఎన్సీలు చేశారు కదా! మరి ఎందుకు ₹1000 రాలేదని ఆలోచనొస్తది. కానీ 4 సీఎన్సీలు కూడా నా తమ్ముడు ఐడీ అలానే ఇంకా వేరే ఇద్దరు మెంబర్స్ ఐడీలేసేసి రైతుల ఐడీలేసేసి నా ఐడీ ఏసేసుకొని అలా 4 సీఎన్సీలు నలుగురు పేరు మీద చేయడం జరిగింది. అందువల్ల నా అకౌంట్‌లో ఒక ₹500, ₹400 పడ్డాయి. మా సారు అనేదనమాట, "నువ్వు చేసేది మొత్తం కూడా పెట్రోలు, డీజిల్‌కి కూడా చాలట్లేదు. ఇప్పుడు 7 నెలలు, 8 నెలల నుంచి చేస్తున్నావు. ఇందులో డబ్బులొస్తాయని చెప్తున్నావు. ఊకే మీటింగ్స్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. ఎక్కడొస్తున్నాయి? డబ్బులొస్తున్నాయా? రావట్లేదని" కొంచెం తను నాకింకా కొంచెం హ్మ్, బయటికి వెళ్ళేలాగా చేయడం జరిగింది లీడర్స్. అలా నేను ఒక బ్రాంజ్ అనే అచీవ్‌మెంట్‌ని తీసుకోవడం జరిగింది. ఆ మంత్ కష్టపడితే వచ్చిన చెక్ లీడర్స్. అలా ఒక బ్రాంజ్‌గా ఫీల్డ్ చేస్తే వచ్చిన అమౌంట్ అది. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎమ్మటే సిల్వర్‌గా అచీవ్‌మెంట్ తీసుకున్నాను. 14,000 తీసుకోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 23,000, నెక్స్ట్ మంత్ మళ్ళీ 33,000 వితిన్ 1 మంతే లీడర్స్. ఎక్కడ కూడా గ్యాప్ లేదు. 1 మంత్‌లోనే నేను బ్రాంజు, సిల్వరు, గోల్డ్‌కి వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా నా టీమ్ మీటింగ్స్‌తో నేను టీమ్‌తో కలిసి వర్క్ చేసుకునేది. నిజంగా ఈరోజు నేను నిలబడ్డాను. ఈరోజు ఈ సక్సెస్ తీసుకున్నాను. ఇక్కడి దాకా రాగలిగాను అంటే 100%
చేస్తాను. నా టీమ్ సపోర్టు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా నా టీమ్ వర్కర్స్ అన్నమాట. టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అన్నమాట. వీళ్ళని నేను ఖచ్చితంగా ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా తోడుంటారు. ప్రతిరోజు కూడా నాకు తోడుంటూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. అలా నేను టీమ్‌తో మీటింగ్స్ చేస్తూ, టీమ్‌తో వర్క్ చేసుకుంటూ ప్రతీదీ ఏదైతే నేను తెలుసుకున్నానో, నా టాప్ అప్లయన్స్ నుంచి నేను తెలుసుకున్నానో, అదే నేను ఫాలోఅప్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తాను. ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా టీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ టీమ్‌తో కలిసి నేను టీమ్ అనేది మెయిన్ ఇంపార్టెంటు. ఒక 5 నిమిషాలు. ఇలా టీమ్‌తో కలిసి వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను లీడర్స్. రాగాలోనే టీమ్ రాలేదు లీడర్స్. 8 మంత్స్ కూడా టీమ్ అనేది కనిపించలేదు. కానీ ఎప్పుడైతే నాకు ఒక 8,000 చెక్ వచ్చిందో ఆ రోజు వన్ బై వన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని కూడా నేను వదిలిపెట్టలేదు లీడర్స్. ఒక ఆటో ఎక్కినా సరే, ఒక పనికి వెళ్ళినా సరే, మా పొలంలో పని చేస్తున్నా సరే, ఎక్కడైనా సరే ఎవరు మా ఇంటికి వచ్చినా సరే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్ అయినా సరే, వెస్టేజ్ తప్ప వేరే ప్రపంచం కనిపించలేదు. ఎందుకు అంటే చాలా నంబర్ ఆఫ్ మీటింగ్స్ నేను అటెండ్ అవ్వడం జరిగింది. బూట్ క్యాంప్స్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ నేను నిలబడాలి, చెయ్యాలి అనే కాన్ఫిడెన్స్ నాలో గట్టిగా పెట్టుకోవడం జరిగింది. ఎవరి వల్ల అయినా అవుతది లీడర్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకి అవుతుంది. కానీ ఫస్ట్ మనల్ని మనం బిలీవ్ చేయాలి. మనల్ని మనం నమ్మాలి. నమ్మగలిగితే వచ్చిన సక్సెస్ లీడర్స్ ఇక్కడ ఒక ₹1,00,000 పైన లీడర్స్ ఇది నేను తీసుకోవడం జరిగింది. ఒక డైమండ్ డైరెక్టర్‌గా నేను తీసుకోవడం జరిగింది. స్టార్ అనే పిన్ లెవెల్ నేను టచ్ చేయలేదు లీడర్స్. నేను ఓన్లీ గోల్డ్ నుంచి డైరెక్ట్‌గా డైమండ్ డైరెక్టర్‌గా వెళ్ళిపోవడం జరిగింది. డైమండ్ అనే అచీవ్‌మెంట్‌లో ఫస్ట్‌గా నేను తీసుకున్నది ఒక 38,000. అదే డైమండ్ డైరెక్టర్‌లో నేను 1,00,000 వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఫుల్ ఫండ్‌తో నేను 1,00,000 ప్లస్ ఇన్‌కమ్‌కి వెళ్ళిపోవడం జరిగింది. 38,000 నుంచి డైరెక్ట్‌గా 1,00,000 లీడర్స్. చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి. నేనెప్పుడూ అనుకునేదనమాట. పివి లక్ష్మి మేడం గారి చెక్కు ₹1,00,000 పైన ఉంది. ఆల్రెడీ రవణమ్మ మేడం గారి చెక్కు ₹1,00,000 పైన ఉంది. అలానే బీబీ మేడం గారి చెక్కు 4,00,000 పైన ఉంది. వాళ్ళకి అంత అమౌంట్ ఒస్తుంది. మనకి నిజంగా సాధ్యమవుతుందా? అని ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అనిపిచ్చేదనమాట. ఎందుకంటే చాలా రోజులు కూడా మనకి చెక్స్ అనేవి చాలా గూడా తక్కువగా వస్తాయి. అంటే మనకనిపిస్తూ ఉంటది. ఇది మన వల్ల అవుతదా? కాదా? అవుతదా? కాదా? అని చాలా కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటాము. కానీ ఖచ్చితంగా ధైర్యంగా మనం నిలబడగలిగితే 100కి 200% అవుతది. అసలు మామూలు షాకింగ్ గాదనమాట ఆ రోజు. 80,000 నాకు చెక్ రావడం జరిగింది. ఫుల్ ఫండ్ అనేది మనకి 20,000 అది సాహు సార్ నోటి వెంట ఫోను చేసి, "అమ్మ నీకు ఫుల్ ఫండ్ గూడా వస్తుంది చూడు. ఆహ్, V20 వస్తున్నాయి చూడు" అనే సాహు సార్ నోటి వెంట ఫోను చేస్తే చూసుకున్నాను లీడర్స్. 80,000 చెక్కు, 20,000 ఫుల్ ఫండ్‌లో వచ్చింది. V20 ఫుల్‌లో అసలు ఆ 2 కలిపి 1,00,000 ప్లస్ వచ్చింది. అసలు నాకు ఆ హ్యాపీనెస్ 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీయాలి. నవంబర్‌లో తీయాలి. నా బర్త్‌డే మా బాబు బర్త్‌డే. ఆ రోజు తీయాలి అని గట్టిగా సంకల్పం పెట్టుకున్నాను. ఆ సంకల్పం ఖచ్చితంగా అయిపోయింది. అలా నేను రావడం జరిగింది. 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకొని, నేను ఒక్కదాన్నే కాదు లీడర్స్ ఇక్కడ చాలామంది లీడర్స్ నా టీమ్‌లో స్టార్ డైరెక్టర్‌గా 6 మంత్స్‌లోనే ఒక అచీవ్‌మెంట్ తీసుకున్న గ్రేట్ లీడర్. నెక్స్ట్ వన్ మోర్ గ్రేట్ లీడర్ అని చెప్పుకుంటాను. భవానీ మేడం. 6 మంత్స్ లీడర్. 6 మంత్స్‌లో తను ఒక స్టార్ అనే పిన్ లెవెల్‌ని అచీవ్ చేసి ఒక 30+ నియర్లీ 30,000 ఇన్‌కమ్ తీయడం జరిగింది. అలా నంబర్ ఆఫ్ లీడర్స్ ఒక్కళ్ళం చేస్తే అనుకోవచ్చు. ఇంతమంది చేస్తున్నారు అంటే మనం ఎందరమైనా ప్రయత్నించొచ్చు. ఎందరమైనా చెయ్యొచ్చు. అలాంటి గొప్ప ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఉన్నాము. ఇక్కడ అందరూ కూడా హౌస్ వైఫ్స్. అందరూ కూడా ఎవరు కూడా ఎడ్యుకేషన్ పర్సన్స్ కాదు. నా టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఎడ్యుకేట్ అయిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు లేడీస్ కూడా హౌస్ వైఫ్స్. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. రేణుక మేడం, నాగమణి మేడం. అక్షరం ముక్క కూడా లేదు లీడర్స్. మరి ఈ మంత్ స్టార్ అనే పిన్ లెవెల్ అచీవ్ చేస్తున్నారు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరికీ హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్ చెప్పుకుంటున్నాను. అలానే
లీడర్స్ నా టీంలో చెక్స్ తీసుకోవడం జరిగింది. చాలా మంది ఇక్కడ కనిపిస్తున్న వీరయ్య సార్ అని నాకు చదువు చెప్పిన వ్యక్తి ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం ఇచ్చి ఈరోజు నా అండర్‌లో నాకు చదువు చెప్పిన సారు మళ్ళీ వచ్చి అమ్మా అని పిలుస్తుంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి లీడర్స్. అలా చాలా మంది తీసుకోవడం జరిగింది. అలా నేను ఒక కార్ అనేది అచీవ్‌మెంట్ చేయడం జరిగింది. ఒక కార్ అనేది తీసుకోవడం జరిగింది లీడర్స్. 15,00,000 వర్త్ ఆఫ్ కార్ వెన్యూ కార్ తీసుకోవడం జరిగింది. నా టాపప్ లైన్ నాగరాజ్ సారు వాళ్ళ వైఫ్ అన్నమాట ఇక్కడ ఉండడం జరిగింది. నిజంగా ఆ అన్నయ్య బ్లెస్సింగ్స్ ద్వారా, నా భర్త సపోర్ట్ ద్వారా ఈరోజు ఇక్కడి దాకా రాగలిగాను లీడర్స్. ఎవ్వరికైనా అవకాశం ఉంది. ఎవరమైనా మనం ఏదైనా సాధించాలి అనే తపన మనలో ఉండాలి. ఆ తపన మనలో పెట్టుకొని మనం పని చేసుకుంటూ వెళ్ళగలిగితే ప పనియే ప్రత్యక్ష దైవం అనుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే ఏదైనా మనం సాధించగలుగుతాము. 100% అవుతుంది. అలా నేను నడుస్తూ వెళ్ళాను. మనం నడవాలే కానీ ఆ గమ్యం ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. అలా నేను వెస్టేజ్‌లో ఆహ్, బూట్ క్యాంప్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పాటిస్తుంది. బిఫోర్ బూట్ క్యాంప్ లీడర్స్ ఒక 1 ఇయర్ బూట్ క్యాంప్ ముందు నా చెక్ అలా ఉంది. ఒక 1 ఇయర్‌లో నా చెక్ ఇలా ఉందన్నమాట. బూట్ క్యాంప్ అనేది చాలా చాలా వండర్‌ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నది 1 ఇయర్ కూడా కాదు. జూన్‌లో ఈ బూట్ క్యాంప్‌ది చెక్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది నవంబర్ చెక్కు. జూన్‌కి, నవంబర్‌కి గ్యాప్‌లో ఆ చెక్ అనేది తీయడం జరిగింది లీడర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మీటింగ్స్ ఎక్కడన్నా మన అప్లయన్స్ చెప్పినప్పుడు మీటింగ్స్‌కి వెళ్ళాలి. ఎందుకు అంటే మీటింగ్సే మనకి మోటివేషన్. చాలామంది మనల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నీ వల్ల కాదు. ఇది నువ్వు చేయలేవు. నీకెందుకు అని ఎప్పుడు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. వాళ్ళు లాగుతూ ఉన్నప్పుడల్లా మనం ఒక మీటింగ్‌కి అటెండ్ అయితే ఇది నేనే చేస్తాను. నా వల్ల అవుతది. నేనెందుకు ధైర్యం చేయలేను. చాలామంది చేస్తున్నారు. రోల్ మోడల్‌గా మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు అని మనం ముందుకు రాగలుగుతాము. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పాటించేది మీటింగ్స్ లీడర్స్. ఖచ్చితంగా మీటింగ్‌కి ఎవరైతే వస్తారో సక్సెస్ అవ్వడానికి తొందరగా ఈజీ అవుతుంది. మరి అలాంటి గ్రేట్ సిస్టమ్‌లో మనం ఉండడం జరిగింది. పివి లక్ష్మి మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు. 1:6 చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అని ఎప్పుడు కూడా పదే పదే నోటి వెంట అదే వస్తుంది. నిజంగా ఒక 1:6 అనేది మనం చెయ్యగలిగితే ఎక్కడ మనం అంటే ఏంటంటే ఈరోజు సైడ్ వాల్యూమ్‌తో చాలా వాటికి ఇబ్బంది పడుతూ ఉన్నాము. కానీ 1:6 ఫార్ములా మనం చెయ్యటం వల్ల ఏమవుతుంది అంటే సైడ్ వాల్యూమ్ క్లియర్ అవుతుంది. అంటే మనం సైడ్ వాల్యూమ్‌కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సైడ్ వాల్యూమ్ అవ్వట్లేదు, అవ్వట్లేదు, అవ్వట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటాము. కానీ సైడ్ వాల్యూమ్‌కి నిజంగా మేడం చెప్పే వాయిసు మేడం చెప్తున్న ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటాను. యూట్యూబ్‌లో కానీ, ఎక్కడైనా సరే నేను సెట్ చేసుకొని వింటూ ఉంటాను. బ్యూటీ ప్రొడక్ట్స్ మీద గూడా 1:6 ఫార్ములా మేడం గారి నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఆ 1:6 ఫార్ములా నిజం చెప్పాలంటే నా టీమ్‌లో ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం నేను. అది సారీ చెప్పుకోవాలి మీకు. కానీ అది నేను మళ్ళీ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి మీకు ఆ పోస్టర్స్ కూడా నేను పంపిస్తాను. 1:6 వల్ల మనకి ఎంత ఈజీ అవుతుందంటే లీడర్స్, ఈరోజు ఒక బ్రాంజ్ డైరెక్టర్ మనం క్వాలిఫై కావాలి అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాము. కానీ అదే 1:6 ఫార్ములా ఫాలో అయితే సెల్ఫ్ మేడం 200 పీవీ గురించి చెప్పమన్నారు. కానీ నిజంగా 300 పీవీ నా టీమ్‌లో నేను చేస్తాను మేడం. 300 పీవీ అనేది మనం చేయగలిగితే ఎలా అయితే అవుతుందంటే లీడర్స్, ఒక 300 పీవీ మనం సెల్ఫ్‌గా చేసుకొని, మన అండర్‌లో ఉన్న 6 మెంబర్స్‌ని మనం 300 పీవీ చేపించగలిగితే, ఈచ్ వన్ పర్సన్ దగ్గర నుంచి 300 పీవీ యాడ్ అవుతది. మన దగ్గర 300 పీవీ యాడ్ అవుతది. ఒక బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై కావాలి అంటే 2001 పీవీ మనకు కావాలి. కానీ మనకు 2100 పీవీ యాడ్ అవుతుంది. అంటే మనతో కలిపి ఏడుగురు అవుతాము. 7 3 21. ఎంత ఈజీయో లీడర్స్ ఎంత ఈజీ అవుతదో ఇది. మనం ఈ ఫార్ములా అనేది చేయగలిగితే నేను ప్రతిసారి జూమ్‌లో చెప్తూ ఉంటాను ఈ ఫార్ములా. 300 పీవీ ఆరుగురితో మనం చేపించగలిగితే వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారు. మనం కూడా ఒక డైరెక్టర్ అనే పిన్ లెవెల్‌ని అచీవ్‌మెంట్ చేయగలుగుతాము. ఈచ్ వన్ పర్సన్‌ని మనం అందరూ ఆల్రెడీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. పాత వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ కొత్త వాళ్ళకి ఒక 8% బెనిఫిట్ మనం చెప్పగలిగితే, ఒక 8%కొచ్చే బెనిఫిట్ మనం వాళ్ళకి క్లియర్ చేయగలిగితే
100% వాళ్ళు సైన్ ఇన్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు సైన్ ఇన్ అయ్యి వాళ్ళు ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయగలుగుతారు లీడర్స్. ఇక్కడ మనం చేయాల్సింది ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేస్తేనే మనం ఇది చెప్పగలుగుతాము. యూజ్ చేయకుండా మనం ఏది కూడా మనం చెప్పలేము. అసలు మాట్లాడలేము. ప్రొడక్ట్ అనేది నేను ఫస్ట్ 400 సీఎన్‌సి చేశాను కాబట్టే అది అగ్రికల్చర్ పరంగా కానీ, హోమ్ పరంగా గానీ, హెల్త్ పరంగా గానీ నేను తీసుకున్నాను ఫస్ట్. ధైర్యం చేసి తీసుకున్నాను కాబట్టే నేను ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయగలుగుతున్నాను కాబట్టి ఈరోజు చిన్న చిన్నగా లీడర్స్ ఫార్మ్ అయ్యారు. కానీ మనం చెప్తూ ఉంటాము చాలా వాటికి కానీ వాడే ప్రొడక్టు డిఫరెంట్ ఉంటది. గుండెల మీద చేసుకొని వెస్టేజ్ ప్రొడక్ట్ అనేది మనం ధైర్యంగా నేను వాడుతున్నాను. ఆల్ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నాను. సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాను. ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అని మనం ధైర్యంగా మనం చెప్పగలగాల్సిన అవసరం లేదు లీడర్స్. మనల్ని మనం బయటికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. వీళ్ళలో మార్పు వచ్చింది. వీళ్ళు బ్యూటీ ప్రొడక్ట్స్ లీడర్స్ నంబర్ 1గా పనిచేస్తాయి. ఎందుకంటే నాకు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉంది. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌కి నేను వాడడం జరిగింది. అంతకుముందు బిఫోర్ నేను బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ఎప్పుడైతే బ్యూటీ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేశానో, ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి నేను చాలా క్లియర్‌గా చెప్పగలిగాను. ఎందుకంటే నేను వాడాను. నేను నా ఫేస్ మీద వాడాను. అందువల్ల నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. అలా నేను నంబర్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయగలిగాను. మరి మనం వాడకుండా ఏ ప్రొడక్ట్ ప్రమోట్ చేయలేము. అలానే ఇక్కడ రిటైలింగ్ బిజినెస్ ఇది. ఈ బిజినెస్ అనేది యూజ్ చేస్తే సరిపోదు. రిటైలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రిటైలింగ్‌లోనే మనకి లీడర్స్ వస్తారు. కొత్త కస్టమర్స్ వస్తారు. అక్కడి నుంచే మనకి బిజినెస్ అనేది మల్టిపుల్ అవుతదనమాట. మనం ఏం చేస్తాము యూజ్ చేసుకొని ఆగిపోతాము. కానీ యూజ్ చేసి ఆగిపోతే ఈ బిజినెస్ అవ్వదు లీడర్స్. ఖచ్చితంగా ఈ బిజినెస్‌ని మనం మూవ్ చేయాలి అంటే రిటైల్ చేయాల్సిందే. రిటైల్ చేయాలి అంటే మనం అడుగు తీసి బయట పెట్టాలి. మనం ఇంట్లోనే 4 గోడల మధ్య ఉంటే ఇప్పుడు దాకా ఉన్న ప్రపంచంలోనే ఉండిపోతాము. మనకంటూ ఒక లైఫ్ అనేది ఏమీ రాదు. ఆల్రెడీ ఇప్పటిదాకా 4 గోడల మధ్యనే ఉండిపోయాము. ఇప్పటికైనా అడుగు తీసి బయట పెడదాము. 10 మందికి మంచి చేయడానికి వెళ్తాము. 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వెళ్తున్నాము. చాలామంది జీవితాలలో వెలుగులు నింపడానికి వెళ్తున్నాము. మన ఇంట్లో ఒక అడుగు తీసి మనం బయట పెట్టడం వల్ల ఎంతోమంది జీవితాలలో, ఎంతోమంది ఇళ్లల్లో కాంతులు చూపించడానికి మనం బయటకు వెళ్తున్నాము. ఎందుకు మనం ధైర్యం చేయలేము? మనం చెప్పేదేమన్నా తప్పా? మనం అన్నీ కూడా అంతా వాస్తవాలు మాట్లాడుతున్నాము. ఎవరితో అన్నా పెట్టుబడి పెట్టిస్తున్నామా? ఎవరినన్నా మోసం చేస్తున్నామా? ఎవరికన్నా బాగాలేని ప్రొడక్ట్ అంటగడుతున్నామా? ఇవన్నీ ఏమీ లేవు కదా! ధైర్యంగా మనం మాట్లాడగలిగితే ఈ బిజినెస్‌ని మనం మోల్డ్ చేయగలుగుతాము. అలా నేను ఒక బ్రాంజ్ అనే అచీవ్‌మెంట్ తీసుకోవాలి అంటే ఒక 300 పీవీ చేసే వాళ్ళని ఒక ఆరుగురిని మనం తయారు చేయగలిగితే చాలా ఈజీగా మోల్డ్ అవ్వగలుగుతాము. నెక్స్ట్ సిల్వర్ అనే పర్సన్. తను కూడా తన అండర్‌లో ఒక డైరెక్టర్‌ని చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. డైరెక్టర్ అనే పిన్ లెవెల్ అచీవ్ చేయాలంటే ఒక ఆరుగురిని ఫాస్ట్ ట్రాక్ చేసి తను ఒక 8% 300 పీవీ చేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ నుంచి మనం 300 పీవీ తీయగలిగితే ఆ 5 ఇంటూ 300 ఎంత అవుతుంది? 1500. ఆల్రెడీ మనకి 300 పీవీ ఉంది. అప్పుడు మనకి ఒక డైరెక్టర్ అనే పిన్ లెవెల్ 2001 పీవీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సైడ్ వాల్యూ 2100 పీవీ చేసుకోవచ్చు. ఇలా మనం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గోల్ డైరెక్టర్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఒక డైరెక్టర్ అనే పర్సన్ ఎలా అయితే అచీవ్ అయ్యాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇద్దరు కూడా డైరెక్టర్ అనే వాళ్ళు అలా ఒక 2001 పీవీ, 2001 పీవీ చూపించుకోగలిగితే నెక్స్ట్ మనం ఆల్రెడీ నలుగురుంటారు. ఇద్దరు అయిపోయారు. నెక్స్ట్ నలుగురుంటారు. ఆ నలుగురు ద్వారా మనం నలుమూలు 1200 నెక్స్ట్ మన సెల్ఫ్ కలిపితే మనకి గోల్ డైరెక్టర్ క్వాలిఫై అయిపోతాము. స్టార్ అనే పిన్ లెవెల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఒక్క డైరెక్టర్ అనే పిన్ లెవెల్‌ని మనం తీయగలిగితే, ఒక్క డైరెక్టర్ అనే పిన్ లెవెల్ ఎలా తీయాలి అనేది తెలుసుకోగలిగితే, యాజ్ ఇట్ ఈజ్ మన టీమ్‌లో 6 లైన్స్ గూడా అది సెట్ చేయగలుగుతాము. 6 లైన్స్‌లలో మనం ఇది సెట్ చేయగలిగితే, వితిన్ 1 ఇయర్‌లోనే క్రౌన్ అనే పొజిషన్‌ని అచీవ్ చేయొచ్చు. 1,00,000 ఇన్‌కమ్ అచీవ్ చేయొచ్చు. చాలా వాటికి మనం ఇంకా ఆలోచిస్తూనే ఆగిపోతున్నాము కానీ, ఆచరణలోకి రాలేకపోతున్నాము. నిజంగా చేస్తామా? అవుతదా? వాళ్ళ వల్ల అవుతది. మన వల్ల ఎక్కడవుతది? అని ఆలోచిస్తూ ఉంటాము. నేనైతే ఒకప్పుడు ఫస్ట్ మీటింగ్‌కి అటెండ్ అయినప్పుడు నా మైండ్ సెట్ కూడా అలానే ఉండేది.
వాళ్ళు టీచర్స్, వాళ్ళు కానిస్టేబుల్స్, వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వాళ్ళు మాట్లాడగలుగుతారు. వాళ్ళకి సర్కిల్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్తే ఎవరైనా వింటారు. వాళ్ళు చెప్పగలుగుతారు. మన వల్ల ఎక్కడ అవుతది అనే మైండ్ సెట్ అనిపిచ్చేది. కానీ ఎప్పుడైతే నంబర్ ఆఫ్ మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ, జూమ్‌కి ప్రతిరోజు అటెండ్ అవుతూ, ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ నేను ముందుకు నడిచానో, ఎందుకు అవ్వదు అనే కాన్ఫిడెంట్ నాలో బిలీవ్ చేసుకున్నాను లీడర్స్. మనం లేడీస్‌గా మనం ఏదైనా సాధించొచ్చు. ఎందుకు అంటే ఈరోజు ఇంటి పనులు ఎంత సక్రమంగా మనం చేయగలుగుతున్నాము. ప్రతి పనిని కూడా మనం ఎంత శ్రద్ధగా ఇంటి పనులు కానించి, పిల్లల కానించి మనం ప్రతి పని మనం శ్రద్ధగా చేయగలుగుతున్నాము. వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఎందుకు చేయలేము? మనం వాడిన ప్రొడక్ట్‌ని ఎందుకు మనం ప్రమోట్ చేయలేము? 100% చేస్తాము. కానీ మనలో ధైర్యం నింపుకోవాలి. నా వల్ల అవుతది. మనల్ని ఎనిక్కి లాగుతున్నప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. లాగే వాళ్ళ ఊబిలో పడిపోతే అక్కడే ఉండిపోతాం కదా! వాళ్ళు ఎలా ఉన్నారో గిరికీసుకొని ఎలా ఉన్నారో మనం అక్కడే ఉండిపోతాము. మనం గమ్యాన్ని దోలాడుకొని ముందుకు వెళ్ళగలిగితే మనకి సక్సెస్ ఒస్తుంది. మన సక్సెస్ చూసి స్టార్ట్ అవ్వడానికి చాలా మంది ఉంటారు. మనం సక్సెస్ అవ్వగలిగితే నీ చెయ్యి పట్టుకుంటా అనేవాళ్ళు చాలా మందున్నారు. అలా ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళే. ఒకప్పుడు మా ఊరిలో ఎంతో మందికి నేను చెప్పాను. చాలా మంది చూద్దాంలే, చేద్దాంలే, ఇదంతా అవ్వదులే, నువ్వు చెయ్యి, నువ్వు చేశాక మేము చేస్తాంలే అన్నారు. సక్సెస్ రాకముందు. ఎప్పుడైతే ఇది నేను చేస్తాననే ధైర్యంతో ముందుకు నడిచి, ఈరోజు ఒక సిస్టమ్‌లో నిలబడి సిస్టమాటిక్‌గా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే ఎంతోమంది ఒక్కదానిగా స్టార్ట్ అయ్యాను. ఈరోజు 2656 మందయ్యారు. మరి ఒక్కదాన్నే స్టార్ట్ అయ్యాను. నేనెక్కడ అవుతది అంటే ఇంతమంది అవుతారా? ఒక్కళ్ళమే చేస్తాం లీడర్స్. మనం ఒక్కళ్ళమే స్టార్ట్ అవుతాము. కానీ ఇక్కడ చాలామంది యాడ్ అవుతారు. భగవంతుడు మన కోసం చాలా మందిని పంపిస్తాడు. మనం చేసేది మంచి పని కాబట్టి భగవంతుడి ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉంటాయి. కాన్ఫిడెన్స్ మనలో పెట్టుకొని ముందుకు వెళ్దాము. అలా ముందుకు పని చేయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఒక ఆట ఆడడానికి వచ్చాము. గెలవడానికి వచ్చాము. మనలో కాన్ఫిడెన్స్ నింపుకొని బయటికి వెళ్ళాలి. చాలామంది మనం బయటికి వెళ్ళంగానే మన మనల్ని ఎమ్మటే నొక్కేస్తూ ఉంటారు. అప్పుడు మనం ధైర్యం చేసుకొని మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చాలా వాటికి మన ఇంట్లో నెగ్లెక్ట్ చేయటం కావచ్చు, లేకపోతే మనం బయటకి వెళ్ళినప్పుడు చేయటం కావచ్చు, చాలామంది మనల్ని ఎగతాళి చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా అవ్వవని చెప్పటం కావచ్చు, చాలా వస్తూ ఉంటాయి. లేడీస్‌కి నిజంగా ఒక తల్లి పురిటి నొప్పులు పడే కంటే కూడా ఇక్కడ అంతకంటే ఎక్కువ బాధైతే మనం ఏం పడం. ఒక పురిటి నొప్పులు పడి 9 నెలలు మనం నవమోసాలు మోసి ఒక పిల్లకి, ఒక బాబుకి జన్మనిస్తూ ఉంటాము. అంతకంటే ఇబ్బంది ఇక్కడ ఏముంది లీడర్స్. ఒక ఎక్కడైనా వర్క్ చేయాలి అంటే 8 అవర్స్, 10 అవర్స్ చాలా కష్టపడాలి. చాలా కష్టపడాలి. ఇన్‌కమ్ చూస్తే ఏమీ లేదు. ఆరోగ్యం లేదు ఈరోజు. ఎంతోమంది ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఎక్కడ హోమ్ మీటింగ్‌లోనైనా ఒకటే చెప్తా. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించి, మనం కష్టపడుతున్నాము. రేయనక, పగలనక, ఎండనక, వాననక, చలనక వెళ్తూ ఉన్నాము, కష్టపడుతున్నాము. ఈరోజు కష్టపడిన అంతా కూడా మళ్ళీ తిరిగి హాస్పిటల్‌లలో ధారపోస్తున్నాము. ఎవరు ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నాము? ఈరోజు ఎనకటికి వెళ్లి చూద్దాము. 20, 30 సంవత్సరాలు చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు మన పెద్దవాళ్ళు. ఈరోజు ఏ ఇంట్లో ఆరోగ్యం లేదు. కాస్త కూస్త మెరుగుపడుతుంది ఆరోగ్యం. నెక్స్ట్ 3 జనరేషన్స్ ఉందిక్కడ. 3 జనరేషన్స్ కోసం చేయాలి లీడర్స్ ఇక్కడ మనం. ఎందుకు అంటే, ఈరోజు మన తాతలు, ముత్తాతల ఫోటోలు మన ఇళ్లల్లో ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? ఎవరైనా పెట్టుకొని మనం పూజ చేస్తున్నామా? అలాంటిది ఎక్కడా లేదు కదా! జరగట్లేదు కదా! మరి ఇక్కడ మనం తీసుకునే ఒక నిర్ణయం, నేను తీసుకోవడానికి బలమైన నిర్ణయం ఏంటంటే, అమ్మ వాళ్ళు వ్యవసాయం. వాళ్ళ అమ్మ వాళ్ళు వ్యవసాయమే. వాళ్ళ అమ్మ వాళ్ళు వ్యవసాయమే. మేము వ్యవసాయమే. రేపు నా పిల్లలు కూడా ఏ జాబ్ రాకపోతే వ్యవసాయమే చేయాలి కదా! అదే నేను ఒక నిర్ణయం తీసుకుంటే, నా పిల్లలు మా జీవితం మారుతుంది కదా! నా పిల్లలు లైఫ్ మారుతుంది కదా! అనే ఒక్క నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది. ఇది అందరికీ ఉంటది లీడర్స్. ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మరి ఇక్కడ మనం చెయ్యాలి అంటే 100% మనల్ని మనమే నమ్మాలి. ఎవ్వరిని కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఇక్కడ సమస్య వస్తూ ఉంటది. మనం స్టార్ట్ అవుతున్నాము.
బయటికి వెళ్తున్నాము. నాకు సమస్య వచ్చినప్పుడు నాగరాజ్ సార్‌కి కాల్ చేస్తే, "నీకు సమస్య స్టార్ట్ అయిందా? అయితే వితిన్ షార్ట్‌లీలో సక్సెస్ స్టార్ట్ అవ్వబోతుంది" అని చెప్తే, నేను కొంచెం అంటే నాకు తెలియదు కదా! ఇలా సమస్య వస్తే నీకు సక్సెస్ వస్తదనే విషయం నాకప్పుడు తెలియదు. సమస్య ఎందుకొస్తది లీడర్స్? మనం బయటికి వెళ్లి ఫీల్డ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఆ ప్రాబ్లమ్ అనేది తెలుస్తది. ఆ ప్రాబ్లమ్ అనేది మన దగ్గరకొస్తది. అప్పుడు సమస్య అనేది మనకనిపిస్తది. ఆ సమస్య అనేది కాకుండా ప్రతి ఒక్క మనిషికి పుట్టుక నుంచి మరణించే వాటికి అందరి జీవితాలలో సమస్యలుంటాయి. కానీ ఆ సమస్యని మనం ఎంత కరేజస్‌గా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తామనేదే మన సత్తా. సమస్యలొస్తున్నాయని ఆగిపోతే ఆ సమస్యల ఆ జీవితంలోనే ఉండిపోతాము. బయటికి రాలేమిగ. ఎన్ని సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత మన జీవితం మారుతుంది. నేను చేసే లైఫ్ స్టైల్‌లో, నేను చేసే వర్క్‌లో, నేను చేసే జాబ్‌లో, ఎక్కడైనా నేను వర్క్ చేసే దాంట్లో ఒక 10 సంవత్సరాల తర్వాత నా జీవితం మారుతుంది. నేను ఏదంటే అది నేను బిలీవ్ చేయగలుగుతాను. ఏదంటే అది నేను కొనివ్వగలుగుతాను. నా పిల్లలకి ఇవ్వగలుగుతాను. నేను తీసుకోగలుగుతాను. అనే కాన్ఫిడెన్స్ మనం చేసే పనిలో ఎక్కడైనా ఉందంటారా? నాకైతే లేదు లీడర్స్. నేను 100% వ్యవసాయంలో ఉన్న నా లైఫ్‌లో పొద్దుననంగా పోతే 8 గంటలకు పొలానికి వెళ్తే, మళ్ళీ 6, 7కి అయ్యేది ఇంటికొచ్చేసరికి. ఆ లైఫ్ అనేది రెక్కల కష్టం అనమాట. మనం రెక్కాడితేనే డొక్కాడతది. అలాంటి లైఫ్ అనమాట. వ్యవసాయం అనేది ఎలా ఉండేదంటే ఒక చెలగాటం, ఒక కత్తి మీద సాములాగా ఉండేది. ఒక సంవత్సరం వస్తాయి, ఒక సంవత్సరం రావు. ఒక్కొక్క సంవత్సరం అసలు పూర్తిగా ఏమి పండవు. అలాంటి లైఫ్ వ్యవసాయాన్ని నేను కించపరచట్లేదు. వ్యవసాయం మనకి అన్నం పెడుతుంది. కానీ ఈరోజు వ్యవసాయం చేసే రైతన్న తినడానికి లేదు ఆస్కారం. రైతు రాజంటున్నారు. ఎంతమంది రైతులు రాజులయ్యారు? ఎంతమంది రైతుల్ని రాజులు చేసి చూపించారు? ఎక్కడైనా కనిపించిందా? మాట అంటాం గానీ, ఆ మాట ఎక్కడైనా కనిపించిందా మనకి? అక్కడ ఆస్కారం లేదు అని నేను ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంతోమంది రైతులకి నేను ఆర్గానిక్ ప్రొడక్ట్ ప్రమోట్ చేయగలుగుతాను. చాలామంది భూములని నేను నా భూమితో సహా ఎంతోమంది భూములను నేను ఒక సేద్యమైన సాగులో నేను ఉంచగలుగుతాననే కాన్ఫిడెన్స్‌తో నేను స్టార్ట్ చేయడం జరిగింది. మరి సమస్య వస్తుంది, ప్రాబ్లమ్ వస్తుంది, కష్టం వస్తుంది. అది శారీరకంగా కానీ, మానసికంగా గాని అని వస్తుందని ఆగొద్దు. ఖచ్చితంగా పోరాడాలి. పోరాడితే ఖచ్చితంగా గెలుపొంది తీరుతాము. సక్సెస్ అయ్యి తీరుతాము. సక్సెస్ ఒచ్చి తీరుతుంది. కానీ ఇప్పుడు ఏసే ప్రతి అడుగు ఎలా ఉంటుందంటే, ఒక ముళ్ళ బాట అంటే కుచ్చుకుంటూ ఉంటుందనమాట. అంటే మనకి ఎందుకు నొప్పేస్తుందంటే, ఈ సిస్టమ్ తెలీదు. ప్రొడక్ట్ తెలీదు. ప్లాన్ తెలీదు. కొత్తగా వచ్చిన పర్సన్స్‌కి ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు. మనకి ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఈ సిస్టమ్ హార్డ్‌గా అనిపిస్తది. ప్రతి అడుగు కూడా కష్టం అనిపిస్తుంటది. కానీ నేర్చుకుంటే ఈజీ అనిపిస్తదా లేదా? ఖచ్చితంగా ఈజీ అనిపిస్తుంది లీడర్స్. నేను ఫస్ట్‌లో స్టార్ట్ అయినప్పుడు నాకు కూడా ఈ సప్లిమెంట్స్ గురించి తెలియదు. నేనెలా ప్రమోట్ చేయాలి? ఏమన్నా అయిపోతదో ఏమో! ఎవరికన్నా ఇస్తే ఏదన్నా అయిపోతదేమో భయపడ్డాను. కానీ నేను నా హెడేక్ ప్రాబ్లమ్‌కి వాడుకొని మా సార్‌కి వాడి ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ సప్లిమెంట్స్ నేనివ్వచ్చు అనే ధైర్యం నాకొచ్చింది. ఆ ధైర్యం రావాలంటే మనం వాడాలి. వాడితేనే ధైర్యం తెచ్చుకోగలుగుతాము. ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించాలి అంటే 100% కష్టపడాలి. ఎన్ని సంవత్సరాలు జీవితం మొత్తం బ్రతికున్నంత కాలం కష్టపడే బదులు వెస్టేజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక 3 ఇయర్స్, ఒక్క 3 ఇయర్స్, ఒక్క 3 ఇయర్స్ కమిట్మెంట్‌తో మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ ఒస్తుంది. ఈచ్ వన్ పర్సన్‌కి సక్సెస్ ఒస్తుంది. కానీ సక్సెస్ రావాలి అంటే సక్సెస్ మంత్ర ఏంటంటే అప్లైన్ చేయి పట్టుకోవాలి. మన అప్లైన్ చేయి పట్టుకోగలిగితేనే సక్సెస్ ఒస్తుంది. ఎవరు చేయి పెడితే వాళ్ళు చేయి పట్టుకుంటే సక్సెస్ రాదు ఇక్కడ. మన అప్లైన్ చేయి మనం పట్టుకొని, వాళ్ళు చెప్పేది ఏదైతే చెప్తారో, వాళ్ళు ఏదైతే చేస్తారో అది మనం చెయ్యాలి. అది మనం చేస్తే 100కి 200% వస్తుంది. ఎందుకంటే నాగరాజ్ సార్ చెప్పే ప్రతి విషయం నేను పాటించేది. తను ఏది చెప్తే అది. జస్ట్ ఇప్పుడు మీటింగ్‌కి రమ్మంటే వెళ్ళిపోయేది. జస్ట్ ఇప్పటికిప్పుడు టికెట్ బుక్ చేయమంటే చేసేది. ఇప్పటికిప్పుడు నువ్వు ప్రొడక్టు ఇలా వాడుకోవాలి, ఇలా ప్రమోట్ చేయాలంటే వెళ్ళిపోయేది, ప్రమోట్ చేసేది. ఏది చెప్పినా కానీ గుడ్డిగా నమ్మేది లీడర్స్. చాలా గుడ్డిగా నమ్మేది. అలా గుడ్డిగా నమ్మబట్టే ఈరోజు అన్నయ్య అండర్‌లో చాంపియన్ అకాడమీలో సెకండ్ 1,00,000+ ఎర్నర్‌గా నేను ఉండడం జరిగింది. మరి ఆ హ్యాపీనెస్ ఎలా వస్తుంది లీడర్స్? చాలా హ్యాపీగా ప్రౌడ్ మూమెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే
అన్నయ్య టీమ్ వచ్చేసి 30,000 టీము. నారాజ్ సార్ టీమ్ వచ్చేసి 30,000 టీము. నా టీమ్ వచ్చేసి 2,600 ప్లస్. 2,600 ప్లస్‌లో నేను 1,00,000 తీయడం జరిగింది. అన్నయ్య టీమ్‌లో సెకండ్ ఎర్నర్‌గా నేను మారడం జరిగింది. ఖచ్చితంగా నా టీమ్‌లో నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నేను సక్సెస్ ఇప్పిస్తా అనే కాన్ఫిడెంట్‌తో నేను ముందుకు వెళ్తున్నాను. ఆల్రెడీ నా అండర్‌లో 46,000 తీసే మేడమ్ ఉన్నారు. అలా ఇలా అనుకుంటూ కాకుండా మన ప్రయత్నం మనం చేయాలి. ప్రతిరోజు కూడా హోమ్ మీటింగ్ 100% చేసుకుంటేనే మనం ఇక్కడ సక్సెస్‌గా ఎదగగలుగుతాము. ఎందుకంటే హోమ్ మీటింగ్‌లో చాలా వాటికి ప్రొడక్ట్ వెళ్తుంది. చాలా వాటికి కొత్త పర్సన్స్ యాడ్ అవుతూ ఉంటారు. చాలా మందికి మనం ప్రొడక్ట్ అనేది చెప్తాము. డెమోస్ చేస్తాము. హోమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయటం వల్ల కొత్త పర్సన్స్ యాడ్ అవుతారు. కొత్త రక్తం యాడ్ అవుతుంది. కొత్త నీరొస్తుంది. సక్సెస్ కూడా ఇంకా మల్టిపుల్ అవుతుంది. హోమ్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ మోడల్ మనకి పాటిస్తుంది ఇక్కడ. సక్సెస్ అవ్వడానికైనా, సక్సెస్ అవ్వకపోవడానికైనా కారణం మనమే అవుతాము. ఒక అప్‌లైన్‌ని నిందించడానికి లేదు. మన లైఫ్ లైన్‌ని నిందించడానికి లేదు. మనలో కసి ఉంటే మనం బయటికి వెళ్తాము. మనం చేస్తాము. ఈరోజు ఎగ్జాంపుల్‌గా 'పివి లక్ష్మి' మేడమే కనిపిస్తున్నారు. మేడం ఎప్పుడు చూసినా కానీ మీటింగ్స్‌లలో కనిపిస్తూ ఉంటారు. ఏ మీటింగ్ అయినా మేడం గారు కనిపిస్తూ ఉంటారు. మరి అన్ని మీటింగ్స్‌లలో కనిపించబట్టే ఈరోజు మేడం అండర్‌లో ఉన్న లీడర్స్ కూడా చాలామంది మంచి ఇన్‌కమ్స్ తీసుకుంటూ చాలామందికి రోల్ మోడల్‌గా సాహు సార్ నోటి వెంట ఎప్పుడు చూసినా మేడం ఫోటో పెట్టి మనకి ప్రతి మీటింగ్‌లో మేడంని చూపిస్తూ ఉంటారు. ఒక్క సైడ్ వాల్యూమ్ కోసం సాహు సారు 6 మంత్స్ మేడంని ఫాలోఅప్ చేశారు. 1 ఇయర్ వాటికి ఫాలోఅప్ చేశారు. అలా చేయడం వల్ల ఈరోజు మేడం గారు ఎంత టీమ్‌ని కట్టడం జరిగింది. ఎంతమందికి ఆదర్శంగా మారారు. అలా మనం కూడా అవుతాం లీడర్స్. ఖచ్చితంగా అవుతాము. 5%గా మేడం దగ్గర ఫోటో దిగాను నేను. ఈరోజు మేడం గారు ఇన్వైట్ చేసి, ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అసలు. ఇంత గొప్పటి అవకాశం ఈరోజు నాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. ఆడవారు ఎప్పుడు కూడా 4 గోడల మధ్య నలిగిపోకుండా మనకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మనకంటూ కొన్ని సాధించాలనే తపన ఉంటుంది. జీవితంలో ఏదో ఒక స్థాయికి ఎదగాలనే తపన ఉంటుంది. అని అన్నీ అనుకుంటాం కానీ, అవుతాయా అనే ఆలోచనతో ఆగిపోతాము. నిజంగా చెప్పాలి అంటే, జాబ్ చేస్తున్న పర్సన్స్‌ని మనం చూస్తూ ఉన్నాము. ఎవరు కూడా వాళ్ళ లైఫ్‌లో ఎంజాయ్ చేసినట్టు ఎవరు కనిపించట్లేదు. ఆల్రెడీ నాకు పర్సనల్‌గా జాబ్ చేసే పర్సన్స్ నేను చూస్తూ ఉంటాను. కానీ ఎవరు కూడా వాళ్ళ లైఫ్‌లో ఎంజాయ్ చేసినట్టు ఏం కనిపించరు. కాకపోతే ఇన్‌కమొస్తది. ఇన్‌కమొస్తే అది వాళ్ళ ఫ్యామిలీని సక్రమంగా చూసుకోవడానికే సరిపోతుంది తప్ప ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్‌గా వాళ్ళు ఎదగలేకపోతున్నారనేది నేను గుర్తించాను. ఎందుకంటే ఒక కానిస్టేబుల్‌గా ఉన్న పర్సన్ రూ. 70,000 సాలరీ వస్తూ గవర్నమెంట్ జాబ్ సెక్టార్‌లో ఉండి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రాణం పెట్టి పని చేస్తున్న పర్సన్‌ని చూసి నేను మోటివేట్ అయ్యాను. అంటే తనకి వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్ము అవసరం లేదు. ఆల్రెడీ ఒక సెక్యూరిటీ లైఫ్‌లో ఉండు. కానీ తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈరోజు నా ఫ్యామిలీకి సరిపడా నేనిస్తున్నాను. కానీ ఫ్యూచర్‌లో ఇక్కడ నేను ఉన్నా లేకపోయినా, ఈ భూమి మీద నేను ఉన్నా లేకపోయినా, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ లైఫ్ ఇవ్వాలి అంటే, ఇక్కడ నేను చెయ్యాలి అనే ఉద్దేశ్యం పెట్టుకొని పని చేస్తున్నప్పుడు, మనం ఎంతటి మాత్రులం అని నాకనిపిచ్చింది. ఎక్కడో పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే పొలాలల్లో, గెట్ల మీద, ఆ పొలాలల్లో ఉన్న నేను ఈరోజు నా భర్త సపోర్ట్ తీసుకొని, నా టీమ్ సపోర్ట్ తీసుకొని, ఈరోజు ప్రతి ఒక్క స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నాను అంటే, ఇది అందరికీ ఉంది లీడర్స్ అందరికీ. ఈచ్ వన్ పర్సన్ ఇక్కడ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్‌కి ఉంది. ఎందుకంటే, అందరం ఒక మనిషి చేస్తున్నాడు ఒక పని అంటే, 100% అది ఎవ్వరమైనా చేయగలుగుతాము. కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. మనలో ఒక ఆత్మధైర్యాన్ని నింపుకోండి. ఖచ్చితంగా 3 ఇయర్స్ అయితే నిలబడండి. వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో 3 ఇయర్స్ మనం నిలబడగలిగితే, తర్వాత కనబడతాము, తర్వాత వినబడతాము. 100% అవుతుంది లీడర్స్. 100% అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది లీడర్స్.
థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, ఇంత గొప్పటి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రాడినరీ అద్భుతమైన సెషన్ ఇచ్చారు. దాంతో పాటు మీ ఇన్కమ్ అనేది ఎక్సలెంట్. ఇంకా ఆడవాళ్ళకి వంటగదికే పరిమితం కాదు, 1,00,000 ఎర్నర్ గా కూడా ఎదగాలి అని ఒక మంచి ఆలోచన కల్పించారు. నేనైతే షార్ట్ పీరియడ్ లో మిమ్మల్ని చూశాను. ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారని ఒక నమ్మకం కల్పించారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీ లైఫ్ జర్నీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ టైం డెసిషన్ తీసుకోవడంలో సూపర్ మేడం, ఎక్సలెంట్ గా ఉంది. మరి అయితే నేనైతే 100 PV అని చెప్పాను, 200 PV అని చెప్పాను, మీరు 300 PV అని చెప్పారు. మీలాగా ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ 300 PV చేస్తే అసలు ఎంత అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు లీడర్స్. మరి మేడం చెప్పింది ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకోండి. ఫస్ట్ ఒకటే అండి, హెల్త్ పరంగా అందరూ కూడా మంచిగా ప్రొడక్ట్ యూజ్ చేయండి. మెడిసిన్ వాడద్దు, ఓన్లీ న్యూట్రిషన్ మాత్రమే వాడండి. ప్రికాషన్స్ తీసుకోండి. ఇప్పుడు చాలా రకాలుగా ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మెడిసిన్ వాడితే హెల్త్ పాడవుతుంది. న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకోండి, పిల్లలకి చెప్పండి. సో దాని తర్వాత 1 to 15 మెంబర్స్ కన్జ్యూమర్స్ ని తయారు చేసుకోండి. సెల్ఫ్ 200+ 300+ కూడా చేసుకోవచ్చండి హ్యాపీగా. దీన్ని ఒక 6 మెంబర్స్ కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఒక 6గురికి నేర్పించండి. అంటే మనం ఏది చేసినా కూడా ఒక 6 వ్యక్తులకి స్ప్రెడ్ చేస్తే, అది డూప్లికేట్ చేస్తే ప్రతి ఒక్క లేడీకి అద్భుతమైన ఇన్కమ్ వస్తుందండి. మరి మేడం సెషన్ మీద మనం అద్భుతమైన ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఒక 5 మెంబర్స్ తో. మేడం మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి మేడం. కోర్ గ్రూప్ ఎవరైనా, భవానీ మేడం మీరు కూడా మ్యూట్ ఆన్ చేసుకోండి. ఎస్ మేడం, ఎస్. ఓకే లీడర్స్, కోర్ గ్రూప్ ఎవరైనా, మీకు కో హోస్ట్ ఇవ్వడం జరిగింది. మీ ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. భవానీ మేడం వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రమణమ్మ, తుని నుంచి మాట్లాడుతున్నానండి. ఎస్ మేడం మేడం, ఈ వెరీ రోజు గుడ్ మార్నింగ్ సెషన్ మేడం. అయితే బాగున్నారా? చాలా బాగున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ రోజు మీరు మాట్లాడుతుంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క అద్భుతం అండి. అసలు మీ లైఫ్ జర్నీ ఎంత అద్భుతంగా ఉంది అంటే, పెళ్ళయిన తర్వాత కూడా 2 టైమ్స్ చదువుకోవడం, డిగ్రీ వరకు చదవడం, ఆ తర్వాత సిస్టంలో కనెక్ట్ అవ్వడం, అప్లైన్ చేయి పట్టుకోవడం, లైఫ్ లైన్స్ కి సపోర్ట్ చేయడం, 16 నెలల్లోనే మీరు చక్కగా 1,00,000+ ఇన్కమ్ కు వెళ్ళడం, ప్రతి ఒక్కరిని మీ యొక్క వినయ విధేయతలు ప్రతిదీ కూడా నేను మిమ్మల్ని లైవ్ లో కూడా చూడడం జరిగింది. అంటే వినయానికి మారిపోయారు ఎవరంటే మీరు, మీ యొక్క ఖమ్మం బ్రదర్స్ టీమ్ అని నేను చెప్తానండి. ఖమ్మం బ్రదర్స్ ఎలాంటి వాళ్ళ యొక్క లైఫ్ లైన్స్ కూడా అదే గౌరవం, అదే మర్యాద, అదే వినయం. ప్రతి ఒక్కరు ఒకరికొకరు సాటి పోటీలా ఉంటారండి. నిజంగా చాలా గ్రేట్ మేడం. మీ లైఫ్ జర్నీ చాలా బాగుంది. అలాగే అచీవ్మెంట్ కూడా చాలా బాగుంది మేడం. మిమ్మల్ని చూసి ఈరోజు జూమ్కి వచ్చిన ప్రతి లేడీ కూడా నాతో సహా మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామండి. ఖచ్చితంగా మీ నుంచి చాలా నేర్చుకోవాలండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. మీ డ్రీమ్స్, మన పివి లక్ష్మి మేడం గారి డ్రీమ్స్, మన లేడీ లెజెండ్స్ అందరి డ్రీమ్స్, అలాగే వెస్టేజ్ నమ్ముకొని వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం లక్ష్మి మేడం గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీతో నాగరాజ్ సార్ నాతో మాట్లాడిచ్చారు, ఒక 1/2 అవర్ మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జస్ట్ నేను గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మీరు మాట్లాడారు. అప్పుడు నాకు ఒక మోటివేషన్ వర్డ్స్ మీరు చెప్పడం జరిగింది. మేడం చెయ్యండి, ధైర్యం చెయ్యండి అని చెప్పడం జరిగింది. ఆ ధైర్యం నేను నింపుకోవడం జరిగింది ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆ రోజు నాకు ఇప్పటికీ కూడా గుర్తుందండి. బైక్ మీద జర్నీ చేస్తూ కూడా మీతో మాట్లాడాను. మీ మాటల్లో వినయం చాలా కనిపించిందండి ఆ రోజు. అప్పుడు అనుకున్నాను మీరు మంచి పొజిషన్కి వెళ్తారు అని. గ్రేట్ మేడం. మీరు ఇంకా మంచి లెవెల్ తీసుకొని, మంచి అచీవ్మెంట్ తీసుకొని, ఎంతో మంది మహిళలకు, పురుషులకు, ప్రతి ఒక్కరికి కూడా మీరు మంచి ఆరోగ్యం, ఆదాయం ఇస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం పివి లక్ష్మి మేడం గారు. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రమణమ్మ గారు థ్యాంక్ యూ మేడం. మేడం. సెకండ్ వన్ అండి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం. గుడ్ సెకండ్ వన్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. భవానీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని నేను మైసూర్లో కలిశాను మేడం గారు. మీతో మాట్లాడాను నేను అయితే. నిజంగా Yes, మీ madam. టీంతో వచ్చేటప్పుడు
చాలా ఎక్సలెంట్ మేడం. మీ జర్నీ అంతా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నిజంగా వెస్టేజ్ లో నిలబడితే ఇక్కడ ఏంటంటే ఒకటి మేడం గారు పివి లక్ష్మి గారు చెప్పినట్టు దేనికి భయపడద్దు మేడం, నిలబడండి, సక్సెస్ అదే వస్తుంది అనడానికి ఈ రోజు మీరు చాలా బాగా చెప్పారు మేడం. ఎందుకంటే ఎక్కడో లోపల పల్లెటూరులో ఉండి పొలం పని చేసుకుంటున్నాను నేను, ఇందులో వెస్టేజ్ లో ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాను అని చెప్పారు. నిజంగా చాలా ఎక్సలెంట్ మేడం. తొందరగా మీ గోల్ రీచ్ అవ్వాలి, మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని కోరుకుంటున్నాను మేడం. లక్ష్మి మేడం గారు చెప్పినట్టు 1:6 చేయడం వల్ల మనకు సైడ్ వాల్యూ ప్రాబ్లం క్లియర్ అవుతుంది మేడం గారు. నేను ఈ నెల ముగ్గురుతో చేస్తున్నాను మేడం, నేను చేసి ముగ్గురు, కానీ ఏంటంటే ఒక ఇద్దరు డ్రాప్ అయ్యారు, వాళ్ళు కూడా అయిపోతే 5 క్లియర్ అవుతుంది మేడం. థ్యాంక్స్ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే థర్డ్ వన్ అండి, ఎవరైనా ఫీడ్బ్యాక్ మీరు మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. భవానీ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, మార్వలస్ సెషన్. అండ్ అలాగే మీ మీ సక్సెస్ జర్నీ ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఎర్లీగా మీరు 1 lakh ఎర్నర్ గా చేంజ్ అయినందుకు. అలాగే మీ మాటలు కూడా ఒక్కొక్క బుల్లెట్ లా ఉన్నాయన్నమాట, ఒక్కొక్క మాట ఒక్కొక్క బుల్లెట్. ఇక్కడ ఒకటేనండి, సక్సెస్ అన్నది ఎవరి సొత్తు కాదు, అనుకుంటే ఎవరైనా చెయ్యొచ్చు అన్నది నిజంగా మీరు ప్రూవ్ చేశారు మేడం. ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ గా నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి సెషన్స్ ఎన్నో ఇవ్వాలి, అండ్ అలాగే ఇలాంటి సక్సెస్ ఇంకా తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ గోల్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రేణుకా గారు మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. సో అలాగే గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఇవాళ మాకు వాయిస్ వినడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేడం, చాలా రోజుల తర్వాత. ఎస్ మేడం, మాకు థ్యాంక్ చాలా యూ. మోటివేషన్ మేడం. మీరైతే ప్రతిసారి ప్రతి మీటింగ్ లో సాహు సార్ మీ గురించి కంపల్సరీ చెప్తానే ఉంటారు మేడం మాకు. అలాగే మా భవానీ మేడం గారికి గెస్ట్ గా వచ్చిన గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ప్రతి నిమిషం కూడా నిజంగా మేడం, చదువు ఉన్నా లేకపోయినా ఇక్కడ ప్రతి ఒక్కరిని గుర్తించి నీ టీంలో నిలబెట్టి చాలా మందికి చాలా లైఫ్ ముందుకు తీసుకెళ్తున్నావు మేడం. ప్రతిదీ నీ సంకల్పంతోనే అందరు ముందుకు వెళ్తున్నారు. ఇది సాధ్యం అవుతుందా కాదా అని మేడం ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళని మోటివేషన్, ఇది నీ సాధ్యం అవుతుంది అక్క, చదువుతో పని లేదు, వెళ్ళొచ్చు అని గుర్తించి ఇప్పటికీ 1 year లోనే మమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో నిలబెట్టి మేడం, మీకు మేడం. ఈ వల్లావి గడ్డ మీదే భవానీ మేడం గా నిలబడతారు కంపల్సరీగా. మా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు, మా మైండ్ సెట్ ఎక్కడున్నా కానీ ప్రతి నిమిషం ముందుకు తీసుకెళ్తానే ఉంటారు మేడం. నీ అంత కావాలి, నువ్వు అంతగానే ఎదగాలని ముందుకు వెళ్తాం మేడం. ఎప్పటికైనా కానీ ఎప్పుడు ఈ వల్లావి గడ్డ మీద ఒక భవానీ దేవతగా అందరు కొలుస్తూనే ఉంటారు మేడం నిన్ను. ఎందుకంటే ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లుగా ఉండకూడదు, ఎప్పుడైనా బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసి మనకంటూ ఒక ధైర్యం సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తారు మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే ఆమ్ని గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మణి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. భవానీ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. ఈరోజు మీరు సెషన్ చాలా బాగుంది మేడం. ఈరోజు మీ లైఫ్ జర్నీ అయితే చాలా మందికి మోటివేషన్. నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. చాలా మంది మిమ్మల్ని చూసి బయటకు వచ్చారు. నేను కూడా భవానీ మేడం టీమే అండి, మాది వల్లభ్య అండి. మేడం అయితే చాలా మందికి మోటివేషన్. మేడంని చూసి చాలా మంది బయటకు వచ్చారు. ఫస్ట్ లో అయితే ఎవ్వరు ఒక వల్లభ్య గ్రామంలో ఇలా చేస్తుంది అంటే అందరూ ఏంటి ఈ వెస్టేజ్ ఏంటి ఇదేంటి అన్నట్టుగా చూసారు. ఒక్కసారి సక్సెస్ చూసాక వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు. అది భవానీ అంటే. నిజంగా చాలా మోటివేషన్ భవానీ లైఫ్ జర్నీ కానీ చాలా మోటివేషన్ అండి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం భవానీని. ఏదైనా పట్టుదలతో చేస్తుంది.
చిన్నప్పటి నుంచి ఏం చేసినా గానీ చాలా కష్టపడుతుంది. ఆ ఎవరికైనా సపోర్ట్ చేయాలన్నా గానీ చాలా సపోర్ట్ చేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఎస్ ఇచ్చినందుకు. ఓకే, ఎస్ థ్యాంక్ యూ మేడం. మేడం ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భారతి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఫాస్ట్ గా శ్రీదేవి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ భవానీ మేడం. మేడం గారు. గుడ్ నిజంగా మార్నింగ్ ఇవాళ మేడం. మేడం ఇవాళ సెషన్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నిజంగానే ఏ జాబ్ లో కూడా సెక్యూరిటీ లేదు అనేసి ఎంత బాగా చెప్పారు. మేము టైలరింగ్ చేసేదాన్నండి. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా అయ్యాను. 6 నెలలు అవుతుంది ఈ ఫీల్డ్ లోకి వచ్చి. ఇంకో 6 నెలల్లో క్రౌన్ అవి 1,50,000 తీసుకోవాలని మీ ఆదర్శంగా చాలా బాగా అర్థమైంది మేడం. నిజంగానే ఏదైనా మనం వెస్టేజ్ లో చేసామంటే ముందు అందరూ అంటారు కదా, మీరు గెలవండి అప్పుడు మేము కూడా వస్తామని. నిజంగా ముందు మనం గెలిపి చూపించాలండి. అప్పుడే అందరికీ కూడా రోల్ మోడల్ గా ఉంటది. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే శ్రీదేవి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. లాస్ట్ వన్ రవికుమార్ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ తులసి మేడం. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం, గుడ్ మార్నింగ్ కంటిన్యూ. భవానీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాటల్లోని ఆ నిదానము, అలాగే మీ ఎక్స్పీరియన్స్, లైఫ్ జర్నీ, మీరు పట్టుపట్టి స్టడీని కంప్లీట్ చేయడము, అలాగే వెస్టేజ్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవడము, అన్నిటికన్నా మించి 16 months లోనే మంచి లెవెల్స్ ని అచీవ్ అవ్వడము చాలా గ్రేట్ మేడం. తర్వాత మీరు ఏదైతే సెక్షన్ చెప్పారో ఈ సెక్షన్ తో ప్రతి ఒక్కరికి అంటే ఇది నేను చెయ్యగలనా, నేను చెయ్యలేనేమో అనే ఒక చిన్న చిన్న అనుమానాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పోతాయి మేడం. అంత సూపర్ సెక్షన్ ఇచ్చారు. మొత్తం మీ లైఫ్ ఫస్ట్ నుంచి కూడా మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్, మీరు ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా మోటివేషన్ గా ఉంది. చిన్న చిన్న అపోహలు, నేను చేయలేనేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో, వాళ్ళు చేస్తున్నారు, అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది మేడం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది అది, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి. అయితే వాళ్ళందరికీ కూడా మీ సెక్షన్ ద్వారా మంచి మోటివేషన్ అయితే ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వన్ అండి రవికుమార్ గారు. మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ మేము గుడ్ మార్నింగ్ అనకాపల్లి నుంచి మేడం. మాట్లాడుతున్నాం. రమణమ్మ మేడం గారు టీం అండి. ఎస్ మేడం. చాలా బాగా చెప్పారండి సెషన్. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. మేము కూడా మా హస్బెండ్ తోటి ఇద్దరం కలిసి మేము చేస్తున్నామండి హోమ్ మీటింగ్లు అయ్యి. మీరు చెప్పినందుకు నాకు మాటలు కూడా బాగా కనెక్ట్ అయ్యిందండి. ఇంటికే పరిమితం కాకుండా బయట కూడా మనం ఇలా చెయ్యాలి, ధైర్యంగా నిలబడాలి. ముందు మనం నిలబడిన తర్వాతే ఏదైనా చెయ్యాలి, ఆదర్శంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. కనెక్ట్ అయ్యాను మేడం మీ మాటలకి. అందుకే థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఆన్ చేయమంటారా? కుసుమ గారు ఒకరు, శశిమోహన్ గారు ఒకరు, ఇద్దరు మీ లైఫ్ లైన్స్ అండి. లేదు లేదు మేడం. ఓకే, కంటిన్యూ మేడం, చేసేసేయండి. ఓకే ఓకే. కుసుమ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. అలాగే శశిమోహన్ సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం, ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. భవానీ మేడం గారికి గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ సెక్షన్ అయితే ఎక్సలెంట్ మేడం. నా పేరు బేతపూడి కృష్ణ మేడం, మాది ముదినేపల్లి. మా అప్లైనర్ వచ్చి సరసా నగేస్తారు సార్ మేడం. తర్వాత మా టీం సార్ ఏమో అంకయ్య సార్ గారు మేడం. మేడం మీరు చెప్పిన మాటలో మీ లైఫ్ జర్నీ కానీ, తర్వాత మీ ఫీల్డ్ జర్నీ కానీ చాలా మోటలని అనాలి మేడం. ఎందుకంటే
మూట అని అంటారు, కానీ నేను మూటలని అంటున్నాను. ప్రతి మాటలో మీరు చెప్పిన ప్రతి మీ లైఫ్ జర్నీ కానీ అలాగే మీ ఫీల్డ్ జర్నీ కానీ చాలా చాలా అద్భుతంగా చక్కగా చెప్పి వివరించారు మేడం. నేనైతే ఇప్పుడు 12లోనే ఉన్నాను మేడం. మీ మీ సెక్షన్ అంతా విన్న తర్వాత మేము కూడా ఇలా చేసుకొని మేము చాలా లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలని ఎంతో ప్రోత్సాహం అనిపించింది మేడం. మేము కూడా అలాగే చేసుకుంటాం మేడం. మేడం మీ ఇట్లాంటి సెక్షన్స్ మన ప్లాట్ఫారం మీద మన వెస్టేజ్ లో ఇలాంటి మోటివేషన్ అసలు ఎక్కడా లేదు. ఎంత బాగానో చక్కగా వివరించి ఎంత బాగానో చక్కగా మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చి పురుకొల్పునిచ్చి ధైర్యంగా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ఎంత బాగానో చెప్తున్నారు మేడం. ఆ ధైర్యంతోనే మేము చెయ్యాలని ఎంతో ఉత్సాహంగా ఉంది. అలాగే నిన్న మాకు లింగాల్లో మీటింగ్ జరిగింది మేడం, సిఎన్సి మీటింగ్. మా అంకయ్య సార్ గారు కూడా చెప్పారు, మన వెస్టేజ్ లో జెంట్స్ కంటే లేడీసే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా చక్కగా ధైర్యంగా రోజు చేసుకుంటే మీ లైఫ్ బాగా సెటిల్ అయిపోద్ది, మీరు బాగా చేసుకోండి మేడం అని ఎంత మోటివేషన్ కూడా చేశారు మేడం. లక్ష్మి మేడం మీ జూమ్ మీటింగ్ చాలా సార్లు విన్నాను మేడం. నేను ఎప్పుడన్నా మాట్లాడాలనుకున్నాను కానీ మాట్లాడలేకపోయినా ఇప్పుడు దొరికింది అవకాశం, అదృష్టంగా భావిస్తున్నాను మేడం. అలాగే ఇప్పుడు భవానీ మేడం గారి మాటలు కూడా నాకు ఎంతో పురుకొల్పునిచ్చాయని థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మా శశిమోహన్ సార్ మాట్లాడతారా మేడం? గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు జ్యోతి, నేను శశిమోహన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ మేడం. ఓకే మేడం. మమ్మల్ని చంద్రశేఖర్ సార్ గారు మా అప్లైనర్ ఆయనే మేడం. మమ్మల్ని చెప్పంగానే నేను వెంటనే జాయిన్ అవుతానన్నాను. గుడ్ మార్నింగ్ భారతి మేడం. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన ప్రతి మాట మాకు చాలా ఆనందంగా ఉంది మేడం, వాల్యుబుల్ గా. అసలు నేను కొత్తగా జాయిన్ అయ్యాను, 3 months నేను జాయిన్ అయ్యి నా పరంగా మా అమ్మాయికి మాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. నేను సార్ని సజెషన్ అడిగితే ఆమ్లా, అలోవెరా, నోని ఇలా ఫ్యాక్స్ ఆయిల్ అన్ని వాడమన్నారు. నేను చాలా వాడుతున్నాను. వెస్టీజ్ అనేది నేను ఎప్పటి నుంచో చెయ్యాలనుకున్నాను మేడం. ఇంతకు ముందు 2008లో కూడా నేను జాయిన్ అయ్యాను, తర్వాత డ్రాప్ అయిపోయాను కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల. చాలా మంది నన్ను, నువ్వు అసలు మీరు ఉండే స్టేజ్ ఏంటి, నువ్వు నీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించి నువ్వు వెళ్ళి చేసేది పొలం పని, నువ్వు కూలికి వెళ్తేనే జరగాలి, మీరు పొలం వేసుకొని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని నన్ను చాలా మంది అన్నారు మేడం. కానీ నేను వెస్టేజ్ లో జాయిన్ అయ్యి చెయ్యాలని నాకు ఇంతకు ముందులా కూడా ఉంది. నా ఒక లక్ష్యం ఎప్పటికైనా నేను వెస్టేజ్ లో నేను ఏదో ఒక సక్సెస్ పొందకపోతానా అని నాకు ఒక చిన్న ఆశ అనేది ఉంది మేడం. కానీ నేను ప్రతిసారి పివి లక్ష్మి మేడం గారి జూమ్ ఇలా అన్ని వింటా ఉంటాను మేడం, ప్రతిరోజు వింటాను. నేను మా ఆయన గారు ఐడి తీసుకున్న ప్రతిదీ వినేది నేనే, అన్నిటికీ మాట్లాడతాను. ఇంతగా నాకు చెయ్యాలని, చాలా మందిని ఇలా చూసిన తర్వాత వెస్టేజ్ లో జాయిన్ అయ్యి చెయ్యాలని నాకు ఒక చిన్న కోరిక ఉండేది. నేను అడిగాను, వెంటనే ఇలా సార్ గారు అడగటం వల్ల నేను వింటాను, నేను చేస్తాను, నాకు కొంచెం ఆశ ఉంది, నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్నది ఉంది. నేను 9th క్లాస్ చదువుకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయినా కానీ మేడం నేను చెయ్యాలన్న కోరిక ఉంది, నేను చెయ్యాలనుకుంటున్నాను. మీలాగా నేను కూడా ఎంతో కొంత చేరకపోతానన్న ఒక చిన్న ఆశ. నేనైతే ఒక్క మెంబర్ ని జాయిన్ చేశాను, నెక్స్ట్ 3-4 days లో ఇంకో మెంబర్ జాయిన్ అవుతాను అన్నారు మేడం. చాలా కష్టపడుతున్నాను. ఎస్ మేడం, తప్పకుండా ఆల్ ది బెస్ట్ మేడం. చక్కగా సిస్టమ్ ఫాలో అవ్వండి, అప్లైన్ ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు మనం పిలవగానే వాళ్ళ అమూల్యమైన టైం. ఎస్ మేడం. లక్ష్మి మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎప్పుడో హ్యాండ్ రైజ్ చేశా మేడం, కానీ మీరు పిలుస్తారేమో అని అట్లనే ఉండిపోయినా.
అయ్యో సారీ మేడం, అయితే నాకు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండే, చాలా మంది ఉన్నారు కదా. ఓకే మేడం, మాట్లాడండి, పర్వాలేదు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరు చెప్పకుండానే నేను మ్యూట్ ఆన్ చేసి నేను మాట్లాడటం జరుగుతుంది. అయ్యో ఏం పర్లేదు మేడం, మాట్లాడండి మేడం. సారీ నేనే పిలవలేకపోయినా, మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అమూల్యమైన మాటలు మళ్ళీ మా భవానీ మేడం గారి ద్వారాగా మళ్ళీ ఈ రోజు వినడం జరిగింది. చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. మీ వాయిస్ అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటున్నాము. అలాగనే నా పేరు వచ్చేసి భవానీ మేడం, మాది రామాపురం. భవానీ మేడం Yes. గారు టీచర్ అన్నమాట. మేము కూడా అంటే 6 నెలల్లోనే ఒక స్టార్ డైరెక్టర్ గా మేడం గారు మమ్మల్ని నిలబెట్టారు. ఆ అలాగనే ఇవాళ గెస్ట్ గా వచ్చిన భవానీ మేడం గారు వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మళ్ళీ ఈ రోజు అంటే టెస్ట్ మనీ కావచ్చు, ఏదైనా మీ అమూల్యమైన మాటలు మళ్ళీ ఇవాళ వినడం జరిగింది. టెస్ట్ మనీ కూడా మళ్ళీ చాలా మందికి కూడా ఒక మోటివేషన్ గా చాలా కనెక్ట్ అయిందనమాట. మీ ప్రతి మాట కూడా చాలా విలువైనది. అలాగనే 300 PV గురించి చెప్పారు. మనం సెల్ఫ్ గా 300 PV చేసుకొని 6గురుతోని మనం 300 PV చేస్తే సైడ్ వాల్యూ ఇబ్బంది ఉండదని చెప్పారు. నిజంగా అది ఆ పాయింట్ బాగుంది మేడం, చాలా బాగా చెప్పారు. మళ్ళీ మన దాంట్లో రిటైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. నిజంగా రిటైల్ జరిగితే మన బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. అది ఒక పాయింట్ బాగా నచ్చింది మేడం. ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే సమస్యలు అనేది వస్తేనే మనం సక్సెస్ అవుతామని చెప్పారు. నిజం, మీకు అలాంటి సమస్యలు ఎన్నో ఎదురైనాయి కాబట్టి ఒక 16 నెలల్లోనే ఒక 1 lakh అచీవ్మెంట్ తీసుకొని 1 lakh తీసుకొని వాళ్ళ ప్రతి స్టేజ్ మీద కనబడుతూ వినబడుతూ మంచి స్పీకర్ గా మారి మంచిగా సక్సెస్ అయ్యారు మేడం. అలాగనే మీ సక్సెస్ మాకు కూడా అతి త్వరలోనే 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి సెక్షన్ లో మరెన్నో కావాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. లక్ష్మి మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీకైతే ఇంకా జూమ్ కాదు మేడం, 1 day వర్క్ షాప్ ఫ్యూచర్ లో మీకు. అసలు గ్యాప్ లేకుండా మంచిగా మాట్లాడారు. సూపర్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భవానీ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో అలాగే లేట్ అయిందని కొంతమందికి మ్యూట్ ఆన్ చేయట్లేదు లీడర్స్, మీరందరూ కూడా మరి అర్థం చేసుకోండి. సో అలాగే ఈ రోజు మనకి పిలవగానే తన అమూల్యమైన టైం ఇచ్చి మనకు జూమ్ ఇచ్చి ఎంతో మనకి ఇన్స్పిరేషన్ గా 1 lakh అంటే పెద్ద చిన్న విషయం కాదండి, చాలా చాలా పెద్ద విషయం. ఒక లేడీ 1 lakh రూపీస్ తీసుకుంటున్నారంటే బయట సొసైటీలో ఇన్కమ్ లేదండి, కేవలం వెస్టీజ్ మాత్రమే. ప్రతి ఒక్క లేడీ డెసిషన్ తీసుకోండి. మీకు ఎవరైతే డోర్ కొడుతున్నారో, ఎవరైతే ఫోన్ చేస్తున్నారో అది మీకోసమేనండి. భగవంతుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా రారు, మీ అప్లైనర్ రూపంలోనే మీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఒక్కసారి అప్లైనర్ కి రెస్పెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాటలు వినండి, వాళ్ళతో కలిసి నడవండి, అద్భుతమైన సక్సెస్ తీసుకుంటారు. మరి ఈ రోజు మనకి ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన మన భవానీ మేడం కి అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకుని థ్యాంక్ యూ చెప్తే, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఒక ఎక్స్ట్రాడినరీ లీడర్ తో మళ్ళీ మనం కలుద్దామండి. సో అలాగే స్టార్ డైరెక్టర్స్ అందరూ ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ఆల్రెడీ మీరు సక్సెస్ అయిన లేడీస్ అండి, నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది, పివి లక్ష్మి వెస్టేజ్, మీ అందరికీ తెలుసు. ఒక్కసారి నా నెంబర్ ఫోన్ చేసి మీ అమూల్యమైన జూమ్ ప్రతి ఫ్రైడే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏదైనా ఒక మంచి సబ్జెక్ట్, అదే మంచి టెస్టిమోనీ, అలాగే మీ కెరియర్ ప్లాన్ ఏదైనా చెప్పాలి అనుకుంటే వెస్టీజ్ లో మీరు జూమ్ కి రావాలి అనుకుంటే ప్రతి ఫ్రైడే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి. నాకు ఒక డేట్ ఇవ్వండి, మీ అమూల్యమైన డేట్ నాకు ఇస్తే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటారండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. ఒక్కసారి మేడం కి అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్. థ్యాంక్ యూ మ్యామ్. భవానీ మేడం థ్యాంక్ యూ Thank you, వెరీ madam. మచ్. మా గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మేడం. భవానీ మేడం భవానీ గారు మేడం చాలా థ్యాంక్ యూ మేడం. సో మచ్. థ్యాంక్ యూ సో భవానీ మచ్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాటలు Yes. మాకు బాగా ఇంప్రెస్ అని. థ్యాంక్ యూ సో మచ్ భవానీ మేడం. సెల్ఫ్ అందరూ కూడా సెల్ఫ్ 200 300 ప్రతి ఒక్కరు చేయండి. సెల్ఫ్ చేయండి, ఇంకొక 6గురితో చేయించండి. ఖచ్చితంగా మనందరం కలిపి నడుద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. భవానీ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. భవానీ మేడం మేడం గారు థ్యాంక్ యూ సో మచ్. 300 చేద్దాం మేడం. ఎస్ మేడం, ఎస్ మేడం. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లక్ష్మి మేడం థ్యాంక్ యూ అమ్మా. రియల్లీ ఒక మర్చిపోలేని గుర్తుగా ఈ రోజు అయితే నేను ఉంచుకుంటాను. ఎందుకంటే మీతో ఒక ఫోటో పిక్ దిగడానికి నేను
ఇంట్రెస్ట్ చూపిన పర్సన్ ఈరోజు మీ అందరికి మీరు కాల్ చేసి మేడం జూమ్ అని అడిగితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఒక హ్యాపీ మూమెంట్ డేగా నేను అనుకుంటాను మేడం. ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలి. అలానే అందరికీ కూడా ఈ అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ పివి లక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మేమందరం కూడా మీకు అందరూ స్పెషల్ గా మీకు అందరికీ కూడా గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాం. అలాగే మరి ఎవరైనా మీ టీమ్ లో స్టార్ డైరెక్టర్స్ ఎవరున్నా కూడా మరి జూమ్ కి అయితే ఇన్వైట్ చేయండి తప్పకుండా. మీ ఖమ్మం నుంచి తప్పకుండా ఒక మంచి మంచి లేడీస్ ని ఇన్వైట్ చేద్దాము. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ నైట్ ఆల్ అందరికి. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ కలుద్దాం లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.